ఒక్క పాటతో, ఒక్క ప్రేమతో, ఒక్క సినిమాతో మనందరి ముందుకొచ్చి నేను హీరో అని నించున్నాడు. ఆ కుర్రోడు చాలామందికి హీరోలు అవ్వాలనుకునే వాళ్ళందరికీ ఆదర్శంగా నిలవబోతున్నాడు అతి త్వరలో. అతనే అఖిల్. అఖిల్ అసలుకి ఎంత గొడవ చేస్తున్నాడంటే అంత గొడవ చేస్తున్నాడు. మొత్తం తెలుగు ప్రేక్షక లోకం మొత్తానికి దగ్గరయ్యాడు. అతనితో మాట్లాడదాం. అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాగా, ఏం జరుగుతుంది, ఎలా ఉంది ఇప్పుడు, అవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ అఖిల్. హాయ్ సార్. హాయ్. కంగ్రాచులేషన్స్ అఖిల్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. మీ సినిమా నేను రిలీజ్ కంటే ముందు రోజు చూశాను. ఎస్ సార్, ఎస్ సార్. ఆ రోజు ఫస్ట్ నేను అలా బయటకు వస్తున్నప్పుడు కనిపించావు నువ్వు. అవును, అవును. అప్పుడు నేను దగ్గర నెంబర్ తీసుకున్నాను Yes, నీతో మాడాలని. ఎస్ సార్. అక్కడ నీకు నెంబర్ తీసుకున్నప్పుడే ఆ సినిమా హిట్. ఎందుకంటే సార్. మేము తీసుకున్నాను కాదు, అంటే మాడాలంటే దాని మీద ఏదో ఉండాలి కదా. అవును, అవును సార్. చాలా హ్యాపీ అనిపించింది. ఆ నీ ఎనర్జీ స్క్రీన్ మీద నువ్వు ఉన్నదానికంటే ఇక్కడ ఇంకా బాగున్నావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందుకు అనిపించింది. ఎందుకు చెప్తానంటే నువ్వు సక్సెస్ వచ్చింది, సార్. అది మామూలు సక్సెస్ కాదు. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎస్ సార్, ఎస్ సార్. అది కొంచెం టైం తీసుకొని దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తే ఇండస్ట్రీలో చాలా బాగుంటుందేమోనని అవును సార్. అది ఒక జర్నలిస్ట్గా నీకు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సార్. అండ్ యాజ్ అంటే నేను ఒకప్పుడు యాంకరింగ్ చేశాను సార్. ఐ యూస్ టు ఫాలో యువర్ వర్క్స్. సో ఐ థింక్ లైక్ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నాకు కాంప్లిమెంట్ రావడం ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్. సూపర్ వర్క్ చేసావు నువ్వు. అసలు అందులో అయితే మొహమాటం లేదు. అంటే నాకు ఎంత నచ్చిందంటే కొన్ని చోట్ల అరే నిజంగా అబ్బాయికి ఇంత జరిగిందా అనే ఒక ఓన్ లవ్వా, నిజమైన లవ్ అయితే అంత ఫీల్ అవుతాడా అనిపించింది. థ్యాంక్ యూ సార్. అట్ ద సేమ్ టైం నీ మాటలు సార్, ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అయితే నువ్వు యాంకర్వా? అది నాకు తెలియదు. అయ్యో లేదు సార్, అలాంటి టూ మచ్ ఆఫ్ యాంకరింగ్ కూడా ఏం చేయలేదు సార్. జస్ట్ ఒక అంటే నేను జూనియర్ యాంకర్గా చేశాను సార్ ఎన్టీవీ తెలుగు డిజిటల్లో. ఓకే, జూనియర్ యాంకరింగ్ చేశాను సార్. నాకు అంటే టూరింగ్ టాకీస్ అని ఒక చిన్న ప్రోగ్రామ్. అవును, టూరింగ్ టాకీస్లో చేసావా? యా, అదొకటి. అండ్ ఫన్గా అని ఇంకొక చిన్న షో ఉండేది సార్. ఓకే, వెనస్డే అట్లా దానికి ప్రోగ్రామ్ ఒక చిన్న ఏదైనా ట్రెండింగ్ టాపిక్ తీసుకొని వెళ్ళి దాని గురించి మాట్లాడటం. బా, అసలు ఎంతమంది జర్నలిస్టులకి ఉత్సాహం ఇచ్చావంటే నువ్వు. చాలా మంది నా దగ్గర పాపం యాంకర్స్గా పనిచేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు మనం చిన్న సినిమా స్టార్ట్ అవుతుందంటే అన్న మీకు అందరు పరిచయం కదా, కొంచెం చెప్పండి అన్న అంటే అంటే వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఏముందో తెలియదు. మళ్ళీ పాపం వాళ్ళ జాబులు ఎక్కడ దూరం అవుతాయి అని నాకు టెన్షన్. అంటే వాళ్ళ లైఫ్ కదా రిస్క్. అవునవును. కానీ ఆ ప్యాషన్ని మనం చంపేసుకోమని చెప్పలేము. లేదు సార్, ఆ ప్యాషన్ ఎవరు చంపుకోవచ్చు సార్. ప్యాషన్ ఒకవేళ నేను చంపుకోనంటే ఈరోజు ఇలా ఈ సీట్లో కూర్చునేవాడిని కాదు. కరెక్ట్. అందుకని ఇప్పుడు నాకు కూడా ధైర్యం వస్తుంది. మా అడిగే పిల్లలందరికీ కూడా చాలామంది అడుగుతున్నారు. వాళ్ళు కూడా చాలా మంచి కథలు రాసుకుని వస్తున్నారు. ఎస్పెషల్లీ తెలుగు సినిమా యాంకర్స్. చందు అని ఒక అబ్బాయి ఉన్నాడు, సంజు అని ఒక అబ్బాయి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా చాలా, అలాగే రవి అని ఒక అబ్బాయి, వీళ్ళందరూ కూడా చేయాలి అని బాగా తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కొంచెం నువ్వు ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తున్నావు. అది ఇన్స్పిరేషన్ చాలా పెద్ద మాట సార్. బట్ ఇన్స్పిరేషన్ మీనింగ్ ఇట్స్ నాట్ ఏ వెరీ బిగ్ వర్డ్. ఒక పద్ధతిగా ఒకళ్ళని చూసుకొని ఫాలో అవుదాం అనుకుంటే అది ఇన్స్పిరేషనే. అది నువ్వు వాళ్ళకి అవ్వాలని నాకు కాదు కదా, ఎందుకంటే నాకు అవ్వదు, అది నాకు వర్కౌట్ అవ్వదు, వాళ్ళకి అవుతుంది. అంటే నమ్మకం కదా. ఇన్స్పిరేషన్స్ మీన్స్ ఒక నమ్మకం. ఆ హోప్ని మీరేదో పోగొట్టుకోవద్దు, వస్తుంది ఒక రోజు మీకు అని. కానీ ఒక శుక్రవారం ఇండస్ట్రీకి ఎంత గొప్ప అవకాశం ఇచ్చిందంటే అన్నట్టుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. శుక్రవారం కోసం అందరూ ఎదురు చూస్తారు. ఈ ఎదురు చూసిన శుక్రవారం గురించి ఒక కథలాగా చెప్తే ఏం చెప్తావు సార్? అంటే ఈ శుక్రవారం నాదవుతుందని చాలాసార్లు అనుకున్నాం సార్. కానీ ఓ భయం ఉంటుంది సార్ మనకి. అసలు మనం ఎవరం, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, నిజంగా ఇండస్ట్రీలో మనల్ని రాణిస్తారా, లేకపోతే జనాలకి మనం నచ్చుతామా, నచ్చేంత కథ అంటే అంత సాలిడ్ కథ మన దగ్గరకు వస్తుందా అనేది ఒక భయంలో ఉంటాం సార్. నేను ఎప్పుడు భయపడేవాడిని సార్. అసలు ఏంటి లైఫ్ మనది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అసలు ఎక్కడి నుంచి వస్తున్నా నేను, నాకు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏది నాకు తెలియదు సార్. జనరల్గా చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనేది ఉండింది. చిన్నప్పుడు 4th క్లాస్ నుంచి సినిమాలు చూస్తున్నప్పుడు, రామ్ పోతినేని గారి సినిమాలు కానీ, ప్రభాస్ గారి సినిమాలు కానీ అన్నీ చూస్తున్నప్పుడు, థియేటర్లో చూసినప్పుడు ఆ ఎనర్జీ వేరే ఉంది సార్. ఇంటికి వచ్చి అద్దంలో చూసుకున్నప్పుడు ఓకే మనం 2 డైలాగులు చెప్తే బాగానే కనిపిస్తున్నాం, ఓకే బాగానే ఉంది ఎనర్జీ, ఏదో చిన్నపిల్లల మీద ఎంతజియాజంతో చెప్పిన స్టార్ట్ అయింది నాకు కూడా సార్.
అక్కడి నుంచి అలా మెల్లిగా స్కూల్లో డ్యాన్స్ చేయడం కానీ, డ్రామాస్ ఉంటే డ్రామాస్ చేయడం కానీ. నా 6th స్టాండర్డ్లో నేను ఒక డ్రామా చేశాను సార్. లైక్ అంటే ఒక ఉమెన్ గెటప్ వేసుకొని చేయాలి. సో నేను వేసుకొని చేశాను. అంటే అప్పుడు అంతేం సిగ్గుపడలేదు, ఏమో నాకు తెలియదు, అది స్టేజ్ ఫియర్ లేదు. యా సార్, సమ్వేర్ అది నాకు ఎందుకో అది లేదు సార్. నన్ను ఎంతమంది నువ్వు అమ్మాయిలా గెటప్ వేసుకున్నావు అన్నా కూడా నేను ఏం అనలేదు సార్. అంటే దే యూస్ టు చాలా అంటే ఫుల్ ఏడిపించేటోళ్ళు అనమాట. ఓకే, నేను అమ్మాయి గెటప్ వేసుకున్నా, అమ్మాయి గెటప్ వేసుకున్నా. బట్ ఎట్ దట్ మూమెంట్ ఆ రోజు ఏదైతే ఆ డ్రామా చేశానో ఎవ్రీ వన్ వేర్ లైకింగ్ మీ సో మచ్. అంటే నేను ఒక అఖిల్ రాజ్ నన్ను మర్చిపోయారు వాళ్ళు. ఓకే, వీడు ఒక క్యారెక్టర్లో వీడు దిగాడు బాబు అని. దట్స్ మై ఫస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ మై వెన్ యువర్ 11 years. యా ఎగ్జాక్ట్లీ సార్. కానీ 11 ఏళ్ళప్పుడే ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు చూసే చూపుకి, బయటకు వచ్చినప్పుడు చూసే చూపుకి చాలా తేడా ఉంటుంది. అది గమనించేవాళ్ళ మీరు అప్పుడే? అంటే ఆ ఏజ్కి అంత తెలియదు కదా సార్. అదే తెలీదు. సో అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే సమ్వేర్ మనం చేస్తున్న పని మనకు ఆనందాన్ని ఇస్తే గ్రేట్ అన్నట్టు నాకు అట్లా చేస్తున్నప్పుడు వైల్ ఐఎమ్ పీపుల్ ఆర్ గివింగ్ మీ కాంప్లిమెంట్స్, ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. సో అక్కడి నుంచి అట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ 7th కొన్ని డ్రామాస్ డాన్స్ వేసాను. సో ఇంకా ఫస్ట్ నుంచి కూడా మీకు అవన్నీ కల్చర్ ఉన్నిందా? అవన్నీ యా సార్ నాకు పర్లేదు. అంటే నేను స్కూల్లో చాలా లాస్ట్ బెంచ్ సార్ నేను. అంటే అందరికీ అంటే ABCDE అనో గ్రేడ్స్ ఉంటాయి సార్. నాకు ఎప్పుడు చూడు D గ్రేడ్ వచ్చేది సార్. ఓకే, నాకన్నా ఇంకొక ఏదో ఉంటాడు అనమాట నా ఫ్రెండ్, వాడికి E గ్రేడ్ వచ్చేది. వాడిని ఏం అనేటోళ్ళు కాదు సార్. ఓకే, వాడికి ఇంకేం రాదు కదా. వాడిని వదిలేసేది మా టీచరు. D గ్రేడ్ అంటే D ఫర్ డాంకీ అని పెడుతుంది. ఆ స్కూల్ మొత్తంలో ఏది నా క్లాస్లో నా ఒక్కడికే వస్తుంది D గ్రేడ్. ఇటు D ఫర్ డాంకీ అని ఫుల్ చేసేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఏమో సార్, నేను ఎప్పుడంత సీరియస్గా తీసుకోలేదు స్టడీస్ని. దీని మీద నాకున్న ఒపీనియన్ ఈజ్ అ డిఫరెంట్ ఫార్మ్ ఫర్ స్టడీస్ అండి. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతూ ఉంటారు కదా, బాగా చదవాలి, బాగా చదువుకొని పెద్ద అవ్వాలి, పెద్దగా ఎదగాలి అనేది ఉంటుంది కదా. అవును సార్, మా ఇంట్లో అంత పర్టికులర్లీ ఏం లేదు సార్. మా నాన్న ఏదో వెళ్తున్నాను స్కూల్కి, చదువుకుంటున్నాను, సరే పోనీలే అని అంటున్నట్టే ఉండేవాడు సార్ నాన్న కూడా. ఈజ్ నాట్ టూ మచ్ ఇన్ టు ద స్టడీస్. కానీ డిసిప్లిన్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ కొట్టేవాళ్ళు సార్ మమ్మీ డాడీ. ఇప్పుడు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా గర్వపడేటట్టున్నావు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ గర్వపడటం ఏంటి అనుకుంటున్నారేమో. నిజంగా నాకు రాత్రి నాకు అప్పటిదాకా తెలియదు. అంటే ర్యాండమ్గా అక్కడక్కడ ఒక్కొక్క మాట తెలుసుకుంటాం కదా. ఎస్పెషల్లీ రాత్రి మీ ఫాదర్ మాట్లాడినప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు హీరో అవ్వచ్చు అనేది ఎంత ప్రౌడ్ మూమెంట్ అది. మాట అంటున్నా నాకు ఇప్పుడు కూడా ఒక ఎమోషన్ వస్తుంది. నిజంగా ఇడియట్ సినిమాలో అని రవితేజ కనుక మాట్లాడతారు కదా, రవితేజ గారు మాట్లాడే దానికన్నా దీనికి క్వైట్ ఆపోజిట్. నాకు ఎంత నచ్చిందంటే రాత్రి పర్టికులర్గా మీ ఫాదర్ని చూసినప్పుడు, మీరు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడినప్పుడు, కొంచెం టైం తీసుకుంటాను 2 minutes అమ్మ నాన్న గురించి మాట్లాడినప్పుడు, నువ్వు చాలా మందికి నీ నటన పరంగా మార్కులు పడితే వ్యక్తిగతంగా నువ్వు రాత్రి మార్కులు కొట్టేసావు. థ్యాంక్స్ సార్. ఎందుకంటే నేను చూశాను అది. ఆ ఎమోషన్ అక్కడ నువ్వు ఎక్కడి నుంచో వస్తే రాదు, ఎవడో యాక్ట్ చేయమంటే రాదు. ఇట్స్ ఎ ట్రూ ఎమోషన్. ట్రూ సార్. అది జెన్యూన్గా ఉండబట్టి అందరు కూడా నీకు కనెక్ట్ అయ్యే విధానం, అప్పటిదాకా నిన్ను చూసిన విధానం, అప్పుడు దాని తర్వాత నిన్ను చూసిన విధానం చాలా తేడా ఉంది. అవును సార్. ఎస్పెషల్లీ నాకైతే చాలా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే సార్ యాజ్ ఎ ఒక కొడుకుగా నేను ఏమి ఇవ్వగలుగుతా సార్ మా నాన్నకి. నేను ఒకప్పుడు నా ఇంటర్మీడియట్ కాలేజ్ టైం అండ్ స్కూలింగ్ టైంలో మా నాన్నకి ఊరికి ఫోన్లు వెళ్ళేవి. మీ కొడుకు అల్లరి చేస్తున్నాడు, మీ కొడుకు సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతాడు అని ఇలాంటి ఫోన్స్ వెళ్ళేవి సార్. ఫస్ట్ టైం ఒక లైఫ్లో చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే, నేను ఒకప్పుడు యాంకరింగ్ చేసినప్పుడు మా నాన్న అన్నారంట, ఏంటి మీవాడు సినిమాలు అనేది తిరుగుతున్నాడు అది ఇది అని నాన్న అడిగేవాళ్ళు అనమాట అందరూ. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఎమోషనల్ సార్, అండ్ వెరీ ప్రౌడ్ ఫర్ మై సెల్ఫ్. నిన్న మా నాన్నని అంటే స్టేజ్ మీద ఎక్కించి మా నాన్నకి ఒక 2 minutes టైం ఇచ్చిన మా అందరికీ థ్యాంక్ఫుల్. అండ్ యాజ్ ఒక కొడుకుగా నేను ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఏదైతే ఉందో నేను చేయగలిగేది నేను చేశాను సార్, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంటే నా లోపల నాలాంటి ఎంతోమంది యాక్టర్స్ కానీ ఎంతోమంది ప్రతి ఒక్క కొడుకు దే వాంటెడ్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్ టు దేర్ పేరెంట్స్.
సో సమ్హౌ నాకు దేవుడు మొన్న 21st ఫ్రైడేతో ఇచ్చాడు సార్. అది కూడా ఆడియన్స్ దయ వల్ల, యాజ్ నిన్న స్టేజ్ మీద చెప్పినట్టు కూడా ఆడియన్స్ దయ వల్ల నాకు వచ్చింది. సో ఐఎమ్ గ్లాడ్, లైక్ మా నాన్న మాట్లాడారు, అమ్మ మాట్లాడారు అండ్ నేను మాట్లాడాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఎమోషనల్ సార్ యాక్చువల్లీ నిన్న. నిజంగానే ఆ మొమెంటం మీరు ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు అవే గుర్తొస్తాను. అంటే బ్యాక్ ఎండ్లో అదే అరే ఎంత బాగా మాట్లాడాడు ఆ పిల్లోడు అనే ఒక ప్రౌడ్ మూమెంట్ నాకు కూడా వచ్చింది. ఒక కొత్త పిల్లోడు వచ్చాడు ఇండస్ట్రీకి, మంచి హీరో వచ్చాడు. మీ నాన్న మాటలో హీరో. థ్యాంక్ యూ సార్. కానీ పర్సనల్గా ఒక మంచి ఆర్టిస్ట్గా ఉండడానికి ఇష్టపడతారా, హీరో ఉండడానికి ఇష్టపడతారా మీరు అఖిల్? సార్ డెఫినెట్లీ యాజ్ మీ ఐ విల్ బీ యాజ్ అన్ ఆర్టిస్ట్ సార్. బట్ జనాల నుంచి ఒకవేళ మనకు అప్లాజ్ వస్తే ఐ విల్ బీ గ్రేట్ఫుల్ దట్ ఐ విల్ టేక్ ద ట్యాగ్ లైన్. జనాలు ఇస్తే ఐ విల్ బీ హ్యాపీ టు టేక్ ఇట్ సార్. కరెక్టే, కానీ ఆ జనాలు ట్యాగ్ లైన్ యాక్సెప్ట్ చేశారన్న సంగతి మీకు ఎప్పుడు అర్థమైంది? సార్ నేను థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఒక ఫుల్ మాస్ థియేటర్లో సార్ ఒక్కరు చెప్తే ఏంటో సార్, ఒక 10 మంది ఒకేసారి వచ్చి అన్నా నీ నెక్స్ట్ సినిమా చాలా జాగ్రత్తగా దిగన్నా, మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా దిగన్నా అని చెప్పారు. అండ్ ఇంకో సిటీకి వెళ్ళినప్పుడు కూడా హుజరాబాద్ అనే ప్లేస్ సార్, వరంగల్ దగ్గర, అక్కడ కూడా మాస్ క్రౌడ్, అందరూ ఫోటో దిగి ఈ ఫోటో ఎందుకు దిగుతున్నా తెలుసా అన్నా, నేను నెక్స్ట్ సినిమాకి నేను ఫ్లెక్స్ కట్టాలన్నా, సో నువ్వు చాలా జాగ్రత్తగా మంచి సినిమా అన్నా అని చెప్పారు. సో అప్పుడు ఆ భయం నాకు స్టార్ట్ అయింది సార్. అందుకే నేను నిన్న స్టేజ్ మీద కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కథని చేస్తాను. ఎందుకన్నా అంటే మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు సార్ జనాలు, లైక్ సో వాళ్ళ 100 రూపాయలు నేను వేస్ట్ చేయొద్దు, వాళ్ళ 100 రూపాయలకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి సార్. కరెక్ట్. ఎప్పుడైనా సరే అంటే ఈ స్టేజ్ ఒకటి వస్తుంది అనేది ఇది అందరికి ఒక డ్రీమ్ అబ్బా. నేను కూడా నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను, నీలాగా ఆలోచించి మాట్లాడతాను సార్. ఈ డ్రీమ్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అనుభవించారో నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి నించున్న వాళ్ళు మీలాగా లెక్కేసుకుంటే ఒక 10 లక్షల్లో ఒకళ్ళు ఇద్దరు వస్తారు. అవును సార్, అవును సార్. కోట్ల మందిలో ఎక్కడో ఒక 10 మంది వస్తారు. అవును సార్. ఇన్ని కోట్ల మందిలో ఒక 20 మంది హీరోలు ఉంటారు. 20 మంది పక్కన వెళ్ళి కూర్చోవటం అనే ఒక మూమెంటాన్ని మీరు ఆలోచించినప్పుడు మీకు ఎలా అనిపించింది? సార్ ఆల్వేస్ నేను ఎప్పుడైతే ఆడియోస్ లాంచెస్ కానీ ఏమన్నా ప్రీ-రిలీజ్ ఈవెంట్లు ఎప్పుడైనా కూడా యూస్ టు ఆల్వేస్ మేనిఫెస్ట్ సార్. యాజ్ అన్ యాంకర్గా నేను వెళ్తున్నప్పుడు కూడా యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే బ్యాక్ ఎండ్ స్టేజ్లో ఉంటాం, మనం వెళ్ళి మైక్స్ పెట్టి మాట్లాడుతుంటాం, ఏదో ఒకరోజు ఈ స్టేజ్ మనది అవుతుంది అని ఐ ఆల్వేస్ యూస్ టు డ్రీమ్ అండ్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్. ఎప్పుడైతే నేను చాలా లో అయ్యి ఇంకా నా వల్ల కాదు నేను వదిలేద్దామన్న ప్రతిసారి, అంటే హీరోలు మాట్లాడిన స్పీచెస్ కానీ, లైక్ విజయ్ దేవరకొండ అన్న మాట్లాడినాయి కానీ, విశ్వక్సేన్ మాట్లాడినాయి కానీ, రవితేజ గారు మాట్లాడినాయి కానీ, నాని సార్ మాట్లాడినాయి కానీ, అందరు యాక్టర్స్ ఎవరైతే వాళ్ళ ఓన్గా వచ్చారో వాళ్ళ మోటివేషన్స్ కానీ, యాక్టర్స్ నేను చాలా ఎక్కువ ఎలా ఇన్స్పైర్ అయ్యానంటే ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ సార్. సో అరే నేనే కాదు పస్తులుంది, ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు, నవాజుద్దీన్ సిద్దికీ ఉన్నారు, లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ కమ్ ఫ్రమ్ నథింగ్ టు సమ్వేర్ ఏ సూపర్ స్టార్స్ టుడే. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ జర్నీస్. మీరు చెప్పిన పేర్లన్నీ కూడా వాళ్ళ ఓన్ జర్నీస్. ఎస్ సార్, గ్రేట్ జర్నీస్. ఎస్ సార్, ఎస్ సార్. ఒక్క బిర్యానీ కోసం ఆ రోజు బిర్యానీ వస్తే వాళ్ళని చెప్పి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ లాగా పనిచేసిన ఆర్టిస్టులు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలోనే చాలా ఉన్నాయి. ఎస్ సార్. సో ఇవన్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది సార్. సో ఎప్పుడు ఫైర్ తగ్గినా కానీ సినిమాకి వెళ్ళటం సార్. నాకు డిప్రెషన్ అనిపిస్తే సినిమా వెళ్ళటం, నాకు హ్యాపీ అనిపిస్తే సినిమా వెళ్తా సార్. నా లైఫ్లో ఏం అవ్వట్లేదంటే సినిమాకి వెళ్ళటం, నా లైఫ్లో అన్నీ అవుతున్నాయన్నా నేను సినిమాకి వెళ్ళి థియేటర్లో సెలబ్రేట్ చేస్తాను. ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ సినిమా అంతే. ఎస్ సార్, ఇట్స్ సమ్వేర్ ఇట్ వాస్ కనెక్టెడ్ టు సినిమా ఓన్లీ ఫర్ షూర్. సూపర్. అయితే ఇప్పుడు ఇంత సినిమా తెలిసిన మీకు సార్ ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చి హైదరాబాద్కి వచ్చి నించున్నారు? సార్ నా ఇంటర్మీడియట్ అవ్వగానే నా ఫ్రెండ్ ఒకటి ఉంటాడు సార్, సిద్ధు అని. సో వాడు JNFUలో యానిమేషన్ చేశాడు సార్. నాకు అప్పుడే తెలిసింది, అంటే ఓకే దెర్ ఈజ్ అ కోర్స్ సంథింగ్ కాల్డ్ ఇదని, అండ్ జర్నలిజం ఉంటుందని కూడా నాకు అర్థమైంది. సో ఐ ట్రైడ్ జాయినింగ్ ఇన్ జర్నలిజం సార్. అన్ఫార్చునేట్లీ నాకు అంత క్లారిటీ లేదు. సో ఇంకా ఏదో ఒక 4-5 months తర్వాత ఐ వాజ్ డిటైన్ ఫ్రమ్ మై కాలేజ్ అండ్ ఇవన్నీ అయ్యి ఉండి
తర్వాత మళ్ళీ జేఎన్ఎఫ్యూలో ట్రై చేశాను సార్ ఫోటోగ్రఫీకి. సో సీట్ వచ్చింది, బట్ నాకు వచ్చిన ర్యాంక్కి లైక్ అక్కడున్న సీట్ రాలేదు బేసిక్గా. సరే అని ఇంకా అవన్నీ వదిలేసి ఇంకా వరంగల్ కేయూ ఎస్డిఎల్సి అని ఉంటుంది సార్, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్లోని. సో అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాం మా నాన్న అండ్ అమ్మ కోసం. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మా పేరెంట్స్ కోసం ఒక సర్టిఫికేట్ ఉండాలి లైఫ్లో, ఏమైనా కానీ ఒక భరోసా ఉంటుందని ఒక డిగ్రీ చేసి పెట్టాను సార్. అది చేస్తూ ఎన్టీవీ తెలుగులో అండ్ హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే పేజ్కి సైమెంటేస్గా యూజ్డ్ టు వర్క్ యాజ్ అన్ ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రఫీ? ఎస్ సార్, ఎస్ సార్. ఇంటర్మీడియట్ డేస్లో కొంచెం అలా పాకెట్ మనీకి పెళ్ళిళ్ళు అవన్నీ చేసేవాడిని సార్. వాజ్ ఏ క్యాండిడేట్ వీడియో ఫోటోగ్రాఫర్ నేను. సూపర్. అయితే అయితే ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీ అందరికి నా లెన్స్లు ఇవన్నీ పెడతా ఉన్నప్పుడు వెళ్ళి అబ్జర్వ్ చేసేవాళ్ళ? ఐఎమ్ ఎ వెరీ గుడ్ అబ్జర్వర్ సార్. అంటే సెట్లో కానీ ప్రొడక్షన్ డిజైన్ కానీ లైట్స్ కానీ ఎనీథింగ్ ఐఎమ్ ఇన్ ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఎంతజియాజం నాకు ఉంటుంది వెళ్ళి ఒక యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా, యంగ్ ఫిల్మ్. కరెక్ట్, అందులో తెలుసు కాబట్టి ఏ ఫ్రేమ్లో ఎలాగా ఏ లెన్స్లో ఎలాగ వస్తుంది అనేది. ఎస్ సార్. అది నాకు ఎలా స్టార్ట్ అయిందంటే చిరంజీవి గారిది ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు అర్థమైంది సార్. ఒకసారి చాలా లైట్స్, ఒక 10 లైట్స్ ఆన్ చేసి ఉంటే ఒక్క లైట్ ఆఫ్ అయిపోయిందంట సార్ రన్నింగ్ చేస్తున్నప్పుడు. ఆ వేడి తగలలేదని చెప్పి ఇంకో షాట్ అన్నారంట, అందరు మర్చిపోయారంట అసలు. ఆ వేడి తగలలేదని చెప్పి ఇంకో టేక్ అంటే అందరూ అయ్యో సార్ బాగా వచ్చింది సార్, బాగా వచ్చింది అంటే లేదమ్మా లైట్ ఆఫ్ అయినట్టుంది చూడండి అంటే చూస్తే లైట్ ఆఫ్ అయిందంట. సో దట్స్ ఇమెన్సీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ సార్. అదే చిరంజీవి గారికి అబ్జర్వేషన్ ఎలా ఉంటుంది అంటే మీరు వెళ్ళి ఫోటో అడిగితే అది ఎవరైనా కానీ లైట్ ఎక్కడ బాగుంది అనేది ఆయన చూస్తారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడికి వెళ్ళినా కూడా ఈ సినిమాకి సంబంధించి మాట్లాడదాం. రాజు వెడ్స్ రాంబాయ్. ఓకే సార్. ఫస్ట్ అసలుకి నువ్వు హీరో అవుతావని, నువ్వు హీరోగా చేయాలని చెప్పేసి వాళ్ళకి ఎలా తెలిసింది? సార్ బిట్టు అని లైక్ బిట్టు తెలిసిన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బిట్టు అని ఉన్నారు కదా సార్, అన్నతో నేను ఒక డెమో చేశాను సార్. ఓకే. మన మిత్రమందలి డైరెక్టర్ ఉన్నారు కదా విజయ్ అన్న, నేను ఒక డెమో చేశాను సార్ 2018 ఆ టైంలో. నేను యాంకరింగ్ చేసినప్పుడు ఒక డెమో చేశాను సార్. ఆ డెమో నుంచి నాకు బిట్టు అన్న పరిచయం సార్. ఓకే. సో ఆ తర్వాత బిట్టు అన్న ఇంకో సినిమా చేసినప్పుడు కూడా నన్ను పిలిచి ఆడిషన్ తీసుకున్నాడు. అప్పుడు నా ఏజ్ చాలా చిన్నది సార్, నేను 7 years బ్యాక్. సో కొంచెం చిన్న పిల్లోడిలా కనపడేవాడిని. సో అప్పుడు కూడా నన్ను పిలిచాడు. ఈ రెస్పెక్టెడ్ మై క్రాఫ్ట్, ఓకే యాక్టింగ్ బాగా చేస్తాడు, మంచోడు మనోడు అని చెప్పి ఆ ఫీల్ ఉండేది సార్. అప్పుడు పిలిచాడు, అప్పుడు కుదరలేదు. మళ్ళీ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఎప్పుడో ఒక అక్కడక్కడ కలుస్తుంటాం, అంటే చెప్తానా అన్న అంటాడు. సో అలా అన్ఫార్చునేట్గా ఈ సినిమా అవుతున్నప్పుడు వేణు అన్న దగ్గర ఉన్నారు కదా సార్. సో ఫస్ట్ ఆయన మైండ్లో తట్టింది నేనే సార్. సో ఫస్ట్ డేమని చెప్పాడంట, చాలామంది దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు సార్ ఈ స్క్రిప్ట్, దాని అందరికన్నా ముందే నా ప్రొఫైల్ వాళ్ళ దగ్గర ఉంది బిట్ అని చెప్పాడంట. తర్వాత ఇంకా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అవి అంత వాళ్ళంతా పట్టించుకోకపోతే అది అంతా అయ్యాక మళ్ళీ నన్ను పిలిచారు ఆఫీస్కి. పిలిచి ఫొటోస్ పంపిస్తే డైరెక్టర్ నా ఫోటోలు చూసి వీడు పాష్ ఉన్నాడు, వీడు మనకి ఎక్కడే అంటే ఎక్కడని చెప్పాడంట. సరే రమ్మని చూద్దామని అంటే ఎల్లుండే ఫస్ట్ ఆడిషన్ ఇచ్చా. సరే ఓకేలే అనుకున్నా, అంటే ఏదో వందల నేను ఒకటి అనుకున్నాంట. తర్వాత మళ్ళీ ఎందుకో పిలిచారు. సో అలా ఆ ప్రాసెస్, ఆ ప్రోగ్రెషన్ అలా వెళ్తూ, అంటే ఈ ప్రాసెస్లో వేణు అన్నని కలవడం, వేణు అన్నకి నేను వరంగల్ అని చెప్పడము అండ్ నా ఆడిషన్స్ చూడటము అండ్ మెల్లిగా డైరెక్టర్ కూడా నమ్మడం స్టార్ట్ చేశాడు. ఒక పాయింట్లో ఏదో ఒక ఫోటో ఒక ఆడిషన్లో లైక్ ఓకే ఈడే నా రాజు అనేది ఫిక్స్ అయిపోయాడు. ఆయన ఫిక్స్ అయిపోయాక బట్ అయినా కూడా ఈటీవీ సైడ్ నుంచి కానివ్వండి, చాలామంది సైడ్ నుంచి చాలా ప్రెషర్ ఉండేది సార్. ఈ రోల్ బ్లాక్ బస్టర్ రోల్ కాబట్టి చాలామంది ఇంట్రెస్టెడ్ ఉండే ఈ రోల్ కోసం. సో ఇంకా అలా తెలుసని నన్నేం అంటే వాళ్ళు ఓకే చేసుకున్నారేమో, కానీ నాకైతే చెప్పలేదు సార్. నువ్వు ఓకేరా బాబు అని, ఉండు నువ్వు ఆప్షన్లో ఉన్నావు అని చెప్పారు. సో ఆప్షన్ నుంచి నేను రాజు క్యారెక్టర్ని టిక్ వేయించుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 6 months or 3-4 months నేను తిరిగా సార్. డైలీ ఆఫీస్కి వెళ్ళడం, కూర్చోవడం. నేను కన్ఫర్మ్ కాదో తెలీదు, బట్ డైలీ ఒక 3-4 months నేను డైలీ వెళ్ళి వర్క్షాప్ చేసుకొని అలా వెళ్తూ ఉండేది నా జర్నీ. వాళ్ళు కన్ఫర్మ్ అని చెప్పకపోయినా వెళ్ళిపోయాడు వర్క్షాప్కి. ఇది కావాలబ్బా ఆర్టిస్ట్కి, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ పేషెన్స్ కానీ పేషెన్స్ లెవెల్స్ ఉండాలి. అవును సార్, మనం దేనికోసం పడుతున్నాం అంతే సార్. వెరీ నైస్. అసలు ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే పేషెన్స్ ఇస్ పవర్ అంతే.
ఇక్కడ ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో అందులో హీరో లాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఎదురు చూడాలి ఎప్పుడెప్పుడు ఎవరు పిలుస్తుందని. చాలా మందికి, అందుకనే అన్నాను ఇందాక ఇంటర్వ్యూలో కూడా, చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇది. నాకు కూడా ఆ క్యూట్ ఫేస్ చాలా మందికి ఉంటుంది, కానీ ఆ పర్ఫామ్ చేసేటప్పుడు మనం ఎక్కడ ఈ వాటర్ లాగా మారిపోవాలి. మీరు నాకు ఎక్కడ అనిపించింది అంటే ఈ అబ్బాయిలో ఉంది అని క్లారిటీగా, ఆ మందు తాగుతూ ఉంటారు ఫ్రెండ్స్తో కూర్చొని, అది చాలాగా చూడటానికి చాలా బాగున్నాడు. కానీ ఈ అబ్బాయి ఏంటి ఏం పని చేయకుండా నీ చెప్పులు డిజైనింగ్ కానీ, నీ డ్రెస్సులు కానీ, నువ్వు ఆ ఊర్లో ఉండి నువ్వు చూసే ఒక స్పోర్ట్స్ కానీ ఎంత డిఫరెంట్ ఉంది, అంత కొత్తగా వెరైటీగా ఉంది. అంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండే, అంటే ఎంత రూరల్ ఏరియాలో WWF చూస్తారా, ఇలాంటి కుర్రాళ్ళు ఉంటారా అంటే డెఫినెట్గా ఉంటారు. అది నాకు తర్వాత తెలిసింది. చూసినప్పుడు నువ్వు కరెక్ట్గా అరే భలే సెట్ చేసుకున్నాడు ఈ డైరెక్టర్, చాలా కీన్ అబ్జర్వేషన్ ఉన్నాడు. ఆ ఇల్లు కానీ ఆ ఇంట్లో కూడా మీరు లోపలికి ఎంట్రీ ఇస్తే అది చూడండి అవన్నీ ఎలా ఉంటాయో, కంపోజిషన్. ఆ డైలాగ్ ఏంటి, యూ కాంట్ సీ మీ జాన్ సినా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ టుగెదర్ మ్యాచ్ రా అంటే దాని మీనింగ్ ఏంటి సార్? బేసిక్గా జాన్ సినా అనే అతను WWF నుంచి సార్. ఈజ్ వెరీ, అంటే నేను చైల్డ్హుడ్ నుంచి నేను చాలా పెద్ద ఫ్యాన్ జాన్ సినాకి, పర్సనల్గానే నేను ఫ్యాన్. సో ఏంటంటే మనోడు కొట్టే ముందు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ సార్, యూ కాంట్ సీ మీ జాన్ సినా అని అంటే నేను కొట్టాక నువ్వు ఇంకెవరిని చూడలేవు, నన్ను కూడా చూడలేవు అనేది అర్థం సార్ బేసిక్గా. కానీ సార్ నాకు అది ఐడియా ఉంది, కానీ మీరు అప్లై చేసిన విధానం ఒక్కొక్క ఎమోషన్లో, ఈచ్ ఎమోషన్లో అది ఎలాంటి ఎమోషన్ అయినా మీరు దాన్ని అప్లై చేసిన విధానం మాత్రం అసలుకి నాకు మళ్ళీ నీ కళ్ళమ్మటి అక్కడ నీళ్ళు అలా వస్తున్నా సరే నువ్వు ఆ డైలాగ్, ఆ అమ్మాయితో నేనేం కథ రివీల్ చేయను, లాస్ట్లో క్లైమాక్స్లో కూడా ఎంత బరువెక్కిన గుండెలో కూడా నీకు అదే ఎమోషన్ అంతే సార్. ఇట్స్ హిస్ ట్యాగ్ లైన్, అంటే వాడు యూ కాన్ సీ మీ చెప్తున్నాడు అంటే ఇంకా వాడు ఫిక్స్ అయిపోయి అంతే, ఇంకెవరు మాట్లాడద్దు, ఇంకా వాడి నోట్లోంచి అది వచ్చిందంటే ఇంక ఫిక్స్ అంతే, ఇంకా అది దాన్ని ఎవడు మార్చలేడు అంతే సార్. నిజంగా నాకు అదే చెప్తున్నా, ఆ మోటివ్ చెప్పడానికి అడిగాను. మీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. టైం వేస్ట్ చేస్తాను అనుకో. అయ్యో లేదు సార్, లేదు అసలు. ఈవెన్ ఐ వాంటెడ్ టు అడ్రస్ అబౌట్ ఇట్, లైక్ కొంతమందికి తెలియని వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను. లేదు, అందుకే WWF మేము ఫస్ట్ చూసేటప్పుడే అరే ఇది ఇతను ఎంత పెద్దోడని, నా పక్కన రామకృష్ణ అని నా కలీగ్ వచ్చాడు, అతను చెప్తా ఉన్నాడు. అంటే ఓకే, నేను కూడా ఓకే అబ్జర్వ్ చేసి ఇదేంటి అని అడుగుతాను కావాలని పక్కన వాళ్ళని, ఇది చాలా ఫేమస్ సార్ ఈ పాట చూడండి సార్ ఎంత బాగా చేశాడో సార్, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాను అనమాట. అంటే మాకుండే ఒక ఎమోషన్ నా పక్కన ఉన్నోడికి ఉండాలని లేదు, నా పక్కన ఉన్నోడికి ఎమోషన్ ఇంకొకరికి లేదు. ఒక థియేటర్లో కలెక్టివ్గా అంతమంది చూస్తున్నప్పుడు ఒక 400-500 ఎమోషన్స్ డిఫరెంట్ ఉంటుంది, చూసేది ఒకటే ఎమోషన్. అవునవును సార్. కానీ ఆ 400 బ్రెయిన్స్ 400 రకాలుగా పనిచేస్తాయి. డెఫినెట్లీ సార్. అందులో ఏది పవర్ఫుల్ బ్రెయిన్ అంటే ఆడు చెప్పింది కరెక్టే అని నిజంగా నమ్మించగలిగితే ఆడు పవర్ఫుల్. ఎగ్జాక్ట్లీ సార్. మా ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అయ్యాయి సార్ థియేటర్లో. ఐఎమ్ సో హ్యాపీ. అంటే మేము కామెడీ సీన్స్ చేస్తున్నప్పుడు కామెడీ ఎంజాయ్ చేస్తున్నారు, మేము ఒక ఎమోషన్ సీన్ చేస్తున్నప్పుడు ఎమోషన్కి కనెక్ట్ అవుతున్నారు. సో యాజ్ అన్ యాక్టర్ మనకి ఏముంటుందంటే మన ఎనర్జీ ట్రాన్స్ఫర్లో ఉండాలి సార్. హీరో నవ్వుతే నవ్వాలి, హీరో ఏడిస్తే ఏడవాలి, హీరో ఒక డిప్రెషన్ మూడ్లో ఉంటే డిప్రెషన్లోకి ఫీల్ అవ్వాలి. యాజ్ అన్ యాక్టర్ దట్స్ మై జాబ్ టు క్రియేట్ దట్ మూడ్. అది డైరెక్టర్ హెల్ప్తోని అండ్ యాక్టర్స్ హెల్ప్తోని. ఐ గాట్ అ వెరీ గుడ్ కాంప్లిమెంట్ ఎక్కడ అంటే రామానాయుడు దగ్గర నుంచి సార్. యాక్చువల్లీ సౌండ్ డిజైన్ చేసినప్పుడు ఆ హీరో ఎవరమ్మా చాలా బాగా చేశాడు, మనోడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అని అన్నాడు. దట్స్ వెరీ గుడ్ వర్డ్ ఫ్రమ్ నిజంగా. అంటే టెక్నీషియన్స్కి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకోవాలి, అలా చేసుకునేటప్పుడు కూడా ఏదో ఒకటి అలా కనబడుతుంది. నేను పర్సనలీ చాలా స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే ఎడిట్ టేబుల్ మీద డబ్బింగ్ దగ్గర, సౌండ్ డిజైన్, DI దగ్గర వాళ్ళు చెప్పేస్తారు సార్ సినిమా ఏం పరిస్థితి అని. నేను చాలాసార్లు నేను అడగకపోయినా కానీ నేను వెళ్ళినప్పుడు సౌండ్ డిజైన్ నుంచి కానీ అన్న సినిమా చాలా బాగుంది, మీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అన్న, స్టాండ్ అవుట్ అవుతుంది అని చెప్పారు. ఐ పర్సనలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అక్కడి నుంచి సక్సెస్ స్టార్ట్ అవుతుంది అన్న హోప్ ఉండే సార్. ఎందుకంటే వాళ్ళు 100 సార్లు సినిమాని చూస్తుంటారు సార్, అన్నిసార్లు చూసినా కూడా వాళ్ళు ఏదో ఒక దగ్గర పళ్ళు మనం నవ్వుతూ ఉంటారు. సో అది నాకు హ్యాపీనెస్ వచ్చింది సార్. ఇన్నిసార్లు చూసినా కూడా మీకు ఇంకా నవ్వు వస్తుందంటే ఓకే ఇదేదో కనెక్ట్ అయింది, వర్కౌట్ అయింది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది అనే కాన్ఫిడెన్స్ ఉంది సార్. కానీ మీ అమ్మగారు ఏమన్నారు ఫైనల్గా? సార్ షీఈస్ హ్యాపీ సార్. ఏమన్నారంటే
బాగుండు, కొంచెం పడుకోవట్లేదు నువ్వు ఈ మధ్యలో, ఆల్మోస్ట్ 10-15 days అయింది పడుకోలేదు నువ్వు సరిగా, పడుకో, మంచిగా తిను, హెల్త్ కాపాడుకో, మంచి సినిమాలు ఇలానే చేయి, ఇలానే గ్రౌండెడ్గా ఉండు. ఏం పేరు అమ్మ పేరు? శ్రీలత సార్. శ్రీలత గారు ఒక నెల ఆగండి, నెల తర్వాత పడుకోమనండి, అప్పటిదాకా పడుకోనియొద్దు. దేనికంటే ఈ అబ్బాయి చేసేది మామూలు పని కాదు, కొన్ని లక్షల మందికి ఎనర్జీ ఇస్తున్నాడు. ఇవ్వనియండి, నిద్ర ఎప్పుడైనా పోవచ్చు, ఏం కాదు, మీ అబ్బాయి బాగానే ఉంటాడు. మీరు అన్నట్టు మీ అబ్బాయి హీరోనే. నాకు రాత్రి భలే అన్నారామా, నాకు భలే నచ్చారు శ్రీలత గారు. మీరేం టెన్షన్ పడద్దు, ఇప్పుడు పడుకోకపోయినా తర్వాత పడుకుంటాడు, ముందు ఇప్పుడు తిరగనియండి. ఇప్పుడు అబ్బాయి తిరిగితేనే ఆ ఎనర్జీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట ఒక 10 టికెట్లు తగ్గించేస్తుంది. ఆ 10 మంది 1000 మందికి చెప్తారు. ఆ 1000 మంది ఎంతమంది అవుతారో మీకు నేను చెప్పిన అవసరం లేదు. రీసెంట్ టైమ్స్లో సార్ మీకు వచ్చిన సినిమా టికెట్స్ చిన్న సినిమాకి ఎస్ సార్ ఎవరికి రాలే, దాన్ని తెలుసా మీకు ఆ లెక్కలు ఏమన్నా? కొన్ని నేను బుక్ మై షోలో నేనే ఫాలో అవుతున్నాను సార్, కొన్ని ఎన్ని పర్ అవర్ ఎన్ని తెగుతున్నాయి అని. వాళ్ళు మార్నింగ్ చూసినప్పుడు కూడా దగ్గర దగ్గర 1.5, 1.8, 1.9 దాకా ఉండేది సార్ ఫిగర్. ఇప్పుడు ఈవినింగ్ ఇంకా పెరిగి ఉండొచ్చు సార్ డెఫినెట్గా. యా, కానీ తెలంగాణలో ఉన్న రేషియోకి ఆంధ్రాలో ఉన్న రేషియోకి చాలా వేరియేషన్ ఉంది. అవునా సార్? థియేటర్కి సంబంధించి, థియేటర్ లెక్కలకి సంబంధించి నాకు అసలు ఇది ఐడియా లేదు సార్. అంటే బట్ కానీ జెన్యున్గా ఆంధ్ర నుంచి కూడా నా వెరీ ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే రాయలసీమ, కర్నూలు అండ్ విజయవాడ. అంటే ఇప్పుడు పికప్ అయి ఉండొచ్చు అంటున్నాను. యా సార్ అంటే కొంచెం ఉండొచ్చేమో సార్. బట్ నేనేం నమ్ముతా అంటే లాంగ్వేజ్ స్లాంగ్ అయినా కానీ ఏదైనా కానీ అంటే ఫుడ్కి అండ్ సినిమాకి ఫ్లేవర్ ఆర్ ఒక ప్రాంతానికి సంబంధించింది అనేది ఏమి ఉండదు సార్. నచ్చింది అంటే సినిమా వాళ్ళే చెప్పారు సార్. ఆ రెండింటికి అంటే బ్యారియర్స్ ఏమి ఉండవు సార్. ఫ్లేవర్స్ డోంట్ హ్యావ్ బౌండరీస్ అన్నట్టు ఎమోషన్ డోంట్ హ్యావ్ అన్ బౌండరీస్ సార్. ఇట్ కెన్ బీ ఫ్రమ్ వరల్డ్ నుంచి ఎనీ ఫామ్లో ఎక్కడి నుంచి అయినా ఏ సినిమా ఏ క్రాఫ్ట్ అయినా కనెక్ట్ అవ్వచ్చు సార్. ట్రూ సినిమా టాపిక్ ఇది. కరెక్ట్గా నువ్వు భలే చెప్పావు, అసలు చాలా పర్ఫెక్ట్ చెప్పావు. నువ్వు హీరో అవ్వగలను సార్ అని నమ్మకం ఎప్పుడు వచ్చింది అసలు నీకు? మొట్టమొదటి ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా. ఫస్ట్ మా అమ్మాయి ఇచ్చింది సార్. అవునా? ఫ్యాక్ట్లీ స్పీకింగ్ నేను అంటే చాలా సన్నగా ఉండేవాడిని సార్ కొన్ని ఇయర్స్. ఇప్పుడు కూడా అంతే ఉన్నావు కదా? ఇంకా సన్నగా స్కిన్నీ ఉండేవాడిని సార్. ఓకే. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరు నేను హీరో అవుతా అంటే కోరా అని అనేటోళ్ళు సార్. అప్పుడు మా అమ్మ అన్నది సార్, నన్ను పట్టుకొని అన్నది, నువ్వు హీరో అవుతావా లేదా అనేది పక్కన పెడితే నువ్వు నాకు ఎప్పుడైనా హీరోవేరా, నువ్వు డెఫినెట్లీ హీరో అవుతావు, బ్రషప్ చేసుకో, స్కిల్స్ పెంచుకో, మంచి జిమ్కి వెళ్ళు, బాగా తిను, పడుకో, నీ మీద నిన్ను నువ్వు నమ్ముకో, మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి అనేది ఇవన్నీ గుర్తుపెట్టుకో, అలాగే వర్క్ చేయి. అండ్ షీ మోటివేటెడ్ మీ దట్ చూడు రవితేజ సార్ ఉన్నారు, చిరంజీవి సార్ ఉన్నారు, సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, లాట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ అప్ ఫ్రమ్ నథింగ్. సో నువ్వు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, వాళ్ళ అడుగు జాడల్లో యూ హ్యావ్ టు వాక్ అని చెప్పింది. సో అలాగే ఆ రోజు మా మమ్మీ చెప్పింది, నాకు ఎందుకో ఆ రోజు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. నేను లో ఏ టైంలో ఇది సార్? ఇది ఆల్మోస్ట్ 2015-14 ఆ టైంలో సార్, నా ఇంటర్మీడియట్ టైంలో సార్. అసలు ఆ టైంలో ఈ డిస్కషన్ రావడమే అదే నేను అంటుంది, అదే ఆలోచన. కానీ యాక్చువల్లీ రియల్ హీరోలు అంటే డాక్టర్స్, సొసైటీకి పోలీస్, పోలీస్, ఆర్మీ. మీ ఇంట్లో ఆల్రెడీ ఒక హీరో ఉన్నాడు. మై డాడ్ ఈస్ అ బిగ్ హీరో. ఫస్ట్లీ దేనికంటే వాళ్ళందరూ హీరోలుగా మనం గుర్తించింది కరోనా టైంలో. ఎస్ సార్ ఎస్పెషల్లీ దేనికంటే వాళ్ళ కష్టం, వాళ్ళ నిజాయితీ, వాళ్ళు మనుషుల కోసం పడే తపన. అవును సార్. మీ ఫాదర్ దగ్గర మీరు గమనించింది ఏంటి? సార్ ఈజ్ వెరీ హానెస్ట్ పర్సన్ సార్. ఆయన పోలీస్గా ఉన్నారు కానీ ఆయన వెరీ హానెస్ట్. ఐ థింక్ హీ ఆల్సో వాంటెడ్ టు బీ అన్ యాక్టర్ ఒకప్పుడు. బట్ ఆయన అన్ఫార్చునేట్లీ ఆయనకి అప్పటికే పెళ్ళి అయిపోయింది, అప్పటికే అక్క పుట్టేసింది, బరువు బాధ్యతలు. అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాడు. అప్పటికి నాన్నకి జాబ్ రాలేదు. ఏదో హైదరాబాద్ నాకు ఊరికే చెప్తుంటాడు, హైదరాబాద్కి వెళ్ళే బస్సు మా ఊర్లో వెళ్తుంటుందంట సార్. సో అలా అక్కడ వెళ్దాం అనుకుంటున్నంట, ఎవరో ఒక అంకుల్ వచ్చి, నాగరాజు ఏమే లక్ష్మీ కొడుకు నువ్వు గీడ ఎందుకున్నావు అని అంటే, మా నాన్న ఏం లేదని చెప్పి భయపడిపోయి అయిపోయాడంట. ఆ రోజు బస్సు ఎక్కుంటే మేబీ మా నాన్న అయి ఉంటే అయ్యేవాడు సార్. బట్ ఓకే, ఎండ్ ఆఫ్ ద డే లైక్ నాకు రాసి పెట్టుంది మా నాన్న డ్రీమ్ నేను ఫుల్ఫిల్ అయ్యి ఉండొచ్చు. మేబీ ఆయన ఎంత బలంగా కోరుకున్నాడు. యా సార్ ఆయన అంత స్ట్రాంగ్గా ఆయన లైఫ్లో నా కొడుకు హీరో అవ్వాలని కోరుకున్నాడు. అవును సార్. అండ్ మా నాన్న సపోర్ట్ కూడా చాలా ఉండేది సార్. అండ్ డెఫినెట్లీ ఈజ్ ఎ జమ్, ఈజ్ ఎ ట్రూ జెంటిల్మ్యాన్ సార్.
ఇవన్నీ ఏదున్నా కానీ భలే హ్యాండిల్ చేస్తాడు సార్. అంటే అది ఎకనామికల్గా అయినా, ఎమోషనల్ సపోర్ట్ అయినా, ఫిజికల్ సపోర్ట్ అయినా, ఏదైనా మై డాడ్ ఈజ్ లైక్ ఈ ఆల్వేస్ యూస్ టు స్టాండ్. అంటే ఉండేవాడు వెనుక, కానీ చెప్పుకునేవాడు కాదు, నేను ఉన్నా అని చెప్పేవాడు కాదు. ఆల్వేస్ యూస్ టు బీ దేర్ ఫర్ మీ. అంటే నా దగ్గర డబ్బులు అయిపోతాయి అని మా నాన్నకి తెలిసి మా నాన్నే ఫోన్ చేసి, ఈరోజు తిన్నావా లేదా, 200 వేయమంటావా, లేదు నాన్న నేను తిన్నా, నేను ఏదో సినిమా ప్రెస్ రిలీజ్కి వెళ్ళా అక్కడ తిన్నా నాన్న కనుక్కునేవాడు. నేను తినలేదా అంటే ఆ రోజు సరే నేను 200 అంకుల్ ఫోన్లోకి వెళ్ళి పంపిస్తాను. అప్పుడు ఏంటంటే ఏటీఎంస్ ఉండేవి సార్, ఏటీఎంకి వెళ్ళి టక్కున ఒక 200 వేసేవాడు. చాలాసార్లు అలా చాలా జరిగాయి నాకు మా నాన్నతో. కొన్నిసార్లు ఒక పాయింట్ తర్వాత నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇప్పుడు నాన్న దగ్గర కూడా డబ్బులు లేవు, మనం అడగకూడదు అనేది నాకు అర్థమైంది. అది నేను అర్థం చేసుకున్నప్పుడు కూడా మా నాన్న ఏదో ఒకటి చేసి ఏదో విధంగా, అరే మొన్న ఏదో అన్నావు షూ కొనుక్కుంటా అన్నావు కదా, వేసుకో, ఇగో అంకుల్తోని వేపిస్తున్నా, లేకపోతే నేను వేస్తున్నా అని చెప్పి ఆయన పర్సనల్గా అలా చేసేవాడు. దట్స్ థ్యాంక్ యూ నాన్న. అంటే నువ్వు నాకు హెల్ప్ చేసావు, చాలా చేసావు, అది చెప్పకుండానే నువ్వేం చేయాలో అది చేసావు నాన్న, అంతే. అందుకని నేను చెప్పలేను నేను మా నాన్నకి. నిజమే నిజం. అంటే నువ్వు చెప్తుంటే కూడా ఎంతమంది ఫాదర్స్ వాళ్ళ పిల్లల కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తారు. కానీ సొసైటీలో కొన్ని డబక్కిన ఏదన్నా వచ్చేస్తే పోలీస్ అనగానే సార్ 2 మాటలు అనేస్తారు. అవును సార్, డబ్బులు తీసేసుకుంటారు, లేకపోతే ఏదో సంథింగ్ అనేస్తారు సార్. మా నాన్న ఇంకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సార్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద ఇంకొక ఎక్స్ట్రా ఎలిగేషన్ ఉంటుంది సార్ వీళ్ళకి, మంత్లీ ఇంత మామూలు వస్తుంది అంత మామూలు వస్తుంది అని. బట్ మై డాడ్ యూస్ టు బీ వెరీ ట్రూ సార్. ఆయనని వేరే నేను మీకు వినపడతా ఉంటాయి అన్ని మీడియాలో సార్, మా చుట్టాలైనా ఇంకా బయట ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే సార్, ఇట్లా మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ అనగా మీకేందా మస్తు పైసలు వస్తాయి, బిల్డింగ్లు కడతారు, కార్లు కొంటారు, మీకేందా చేసేస్తారు అని అంటారు సార్. బట్ ఐఎమ్ వెరీ హానెస్ట్ సార్. మా నాన్న వెరీ వెరీ హానెస్ట్ పర్సన్ సార్. ఆయన నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఆయన ఇల్లీగల్ మనీ వచ్చినా కూడా హీ నెవర్ యూస్ టు టేక్ దెమ్, అంటే యూస్ టు రిఫ్యూజ్. ఆయనకు సంబంధించిన గవర్నమెంట్ ఇచ్చిన జీతం ఏదైతే ఉండేదో దానికి స్టిక్ అయి ఉండేటోడు సార్. ఇన్ఫ్యాక్ట్ మా మమ్మీ కూడా ఎందుకు అందరు తీసుకుంటున్నారు కదా, తీసుకోవచ్చు కదా, మన దగ్గర లేవు కదా, అది కొనుక్కోవచ్చు కదా, ఇది మా నాన్న ఎప్పుడు మనకొద్దు, మనకు అది వద్దు, అది మనది కాదు, ఇది గవర్నమెంట్ మనకి ఇస్తుంది, ఇదే మనది అని చెప్పి హీ ఆల్వేస్ యూస్ టు టెల్. నాకు చెప్పేవాడు, మా అక్కకి చెప్పేవాడు, అమ్మ కూడా చెప్పేవాడు. అంటే అవన్నీ హీఈస్ వెరీ హానెస్ట్ పర్సన్ సార్. ఆయన పెరిగిన వాతావరణం, నేను నాన్న గురించి అనట్లే, ఇలా సమాజం ఇలా ఉంటుంది. ఎస్ సార్, అలా ఉంది సార్. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద ఉండొచ్చు సార్. బట్ ఎవ్రీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ లైక్ దట్ సార్. Every policeman in excise, not like that. Not like that, sir. So they are very honest. They are truthful to their jobs. And వాళ్ళు ఏదైతే లిక్కర్ ఇవన్నీ ఉన్నాయో దే ఆర్ ఆల్వేస్ గివింగ్ దేర్ డ్యూటీ. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ ఈజ్ ద మెయిన్ థింగ్ సార్. వాళ్ళ డ్యూటీలు అన్నీ చేస్తున్నారు కాబట్టి శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటున్నాయి. తాగి చాలా అవుతాయి ఆల్కహాల్ తాగాక. దే ఆర్ మేకింగ్ దేర్ డిపార్ట్మెంట్ అండ్ తెలంగాణలో ఎస్పెషల్లీ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండడం. బేసిక్లీ హీఈస్ ఫ్రమ్ ఏపీ స్పెషల్ పోలీస్ సార్. డిప్యుటేషన్లో ఎక్సైజ్కి వచ్చాడు. సో అలా సూపర్. అయితే మీ ఒరిజినల్ ఫాదర్ గురించి మాట్లాడుకుంటున్నాం, మీ రియల్ ఫాదర్ గురించి డెఫినెట్లీ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్. నేను సార్ శివాజీ రాజా సార్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్. ఏం యాక్టర్ అండి ఆయన, ఫినామినా కదా. కొన్ని సార్లు శివాజీ రాజా గారి ధ్యాస అంటే ఎస్పెషల్లీ కృష్ణవంశీ గారి సినిమాలో అతను సార్ అసలు ఉంటుంది క్రేజీ సార్. ఐఎమ్ సో హ్యాపీ సార్తో. నాకు ఉన్న సీన్స్ నేను సార్తో షేర్ చేసుకోవడం స్క్రీన్, కానీ నాకు భయం ఉండేది. పెద్ద యాక్టర్స్ ఇలా యాక్టర్స్ సార్ దేవన్ కలిసారు, చూసాడు, బాగున్నావమ్మా, బాగా చేస్తున్నావు. ఒక సీన్ ఏదో చూసాడు, బాగున్నావు, బాగా చేస్తున్నావు, బాగా రియాక్షన్ ఇస్తున్నావు అని అన్నారు. అండ్ ఐ గాట్ ఎ వెరీ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే సార్ పడుకొని ఉంటారు ఒక సీన్లో, నేను ఏడిస్తే అయిపోయాక ఆయన లేచి చప్పట్లు కొట్టాడు, బాగా చేసావు, అదరగొట్టావమ్మా అని అన్నాడు. సార్ మీరు చూడలేదు కానీ నేను విన్నాను, నీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది, నాకే అనిపించింది గుండెలో అని అన్నాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సీన్. ఆ సీన్లో మీరు కానీ శివాజీ రాజా గారు కానీ అనిత చౌదరి గారు ఎస్పెషల్లీ షీజ్ ఆసమ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటే ఆ రూరల్ దానికి సంబంధించి ఆమెకు అసలు సూట్ అవ్వదు యాక్చువల్లీ నా మైండ్ సెట్లో. కానీ రాజమౌళి గారు ఒకళ్ళు ఆమెను అలా చూపించారు. మళ్ళీ నిన్న మీ సాయిల్ కంపెనీలు చూపించారు. ట్రూ సార్. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ శివాజీ రాజా సార్ కానివ్వండి అండ్ అనిత మ్యామ్తో. అంటే సార్ వాళ్ళు 100 సినిమాలు చేశారు సార్. అండ్ ఒక ఒక కొత్త యాక్టర్కి ఇచ్చే కంఫర్ట్ చాలా ఎక్కువ సార్. కానీ వాళ్ళు అలా అయిపోతే మీరు కూడా అంత ఎనర్జీగా చేయలేరు. కరెక్ట్ కదా? ట్రూ సార్, ట్రూ. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మిగతా వాళ్ళు ఎవరైనా తిట్టుకున్నా నాకు పర్లేదు సార్. సంవత్సరానికి 250 సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలు బాగా తెలిసిన మొక్కలు వచ్చేది 50 సినిమాలే. మిగతా సినిమాలు మీలాంటి వాళ్ళే 200 వస్తాయి. ఆ 200లో అక్కడికి వచ్చి నించొని ఇక్కడికి వచ్చి నించొని మాట్లాడుతుంది 10 మంది ఉంటారు. మిగతా 190 మంది కూడా మీలాగా హీరోలే. కానీ వాళ్ళకి ఆ కంఫర్ట్ దొరకదు, వాళ్ళకి సక్సెస్ దొరకదు, ఈ స్టేజ్ దొరకదు. అందుకని వాళ్ళందరి తరఫున మీతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐఎమ్ హానర్డ్ టు సిట్ హియర్. అండ్ ఇంకా అంటే యూ షుడ్ ఆల్వేస్ యంగ్ యాక్టర్స్ కానీ అండ్ అందరూ అంటే నేను ఏదో చెప్పేంత పెద్ద స్టేజ్ నాది కాదు, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఎ వర్డ్. యూ షుడ్ నెవర్ గివ్ అప్, ఎవర్ గివ్ అప్. అంతే. ఫస్ట్ యూ ప్లే ఇన్ ద గ్రౌండ్, then automatically one day it's hit 6. 100% సార్. రైట్. అంటే అప్పటిదాకా వెయిట్ చేయడమే. అంతే సార్. ఇక్కడ ఆకలితో ఉన్నది, దప్పికతో ఉన్నది, నడుచుకుంటే వెళ్ళినాయన్నీ ఆ రోజు కథలుగా చెప్పొచ్చు. అంతే సార్. అంతే. జస్ట్ వెయిట్ అండ్ వెయిట్ ఇన్ అవర్ ఫ్రీడమ్. 100% సార్. రైట్. అంతే కదా. అయితే మీ హీరోయిన్ గురించి మాట్లాడతా సార్. నిజంగా చెప్తున్నా, నాకైతే ఎవర్రా ఈ అమ్మాయి ఇంత బాగుంది అనిపించింది. అమ్మాయి అంత యూట్యూబర్ అంట. అవును సార్. షీజ్ ఆల్సో, నేను కూడా యూట్యూబ్ నుంచే వచ్చినా అండి. అమ్మాయి కూడా అక్కడి నుంచి వచ్చింది. అసలు ఎంత అంటే నాకు నిజంగా ఎంత ఆనందంగా అనిపించింది అంటే, ఎస్ మన తెలుగు అమ్మాయిలు, మన పిల్లలు వస్తున్నారు, మనం ఎంకరేజ్ చేయాలి, చేతనైన సాయం చేయాలి అనే ఒక ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది నాకైతే. అసలు షీస్ డామ్ గుడ్. ఇది నిజంగా మా పక్కింటి అమ్మాయి అయినా అలాగ అనిపించింది నాకు. ఎస్పెషల్లీ కొన్ని క్రాఫ్ట్లో లవ్ అంటే నాకు కొంచెం పూరి జగన్నాథ్ గారు తిక్కుంటుందేమో నా వరకు. డబ్బు సంపాదించినోడు లవ్ చేయడానికి పనికిరాడా, నువ్వు డబ్బు సంపాదించే ఆ రోజు లవ్ చేయవు అని ఇట్లాంటివన్నీ నేను ఎక్కించుకున్నాను సార్. అలాంటి కానీ రూపాయి సంపాదించలేరు నా కొడుక్కి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. నేను ఇంతకి చాలా పెద్ద ఫ్యాన్ సార్. వెన్ ఎవర్ ఐ ఫీల్ లో ఐ వాచ్ నేను ఇంతే. అదే చెప్తున్నా. అలాంటివి ఉన్నప్పుడు ఈ డ్రమ్ కొట్టుకునేది వాళ్ళకి ఎలా ఉంటుంది లవ్. మై మైండ్ అంటే రూరల్ సెటప్ కాబట్టి ఈ సినిమా కానీ అవన్నీ వచ్చి లాగేసినాయి. యాక్చువల్గా మాట్లాడితే అంతే కదా. అవును సార్. అవును సార్. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తావు, అవును సార్, నీ దగ్గర డబ్బులు ఉండవు, అమ్మాయికి ఏదో ఒక పూలు కావాలంటది, 10 రూపాయలు పెట్టి పూలు కొనియాలంటే నువ్వు కష్టపడి సంపాదిస్తానే కదా. నువ్వు మొదటి 100 రూపాయలు సంపాదిస్తే మిగతాది అదే సంపాదిస్తుంది. నీకు ఆ సంపాదన మీద మమకారం ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా. వాళ్ళే లవ్ చేయాలంటారు. ట్రూ సార్, ట్రూ సార్. అది అంటే ఇది మా సినిమా కాబట్టి మేము రాజు రోల్ అలా చేసాం సార్. బట్ ఇన్ అవుట్ సైడ్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. అంటే ప్రేమతో వచ్చేస్తారు, బయటకు వచ్చేస్తారు, ఆ స్ట్రగుల్ ఫీల్ అవుతుంటారు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చాలాసార్లు నేను యాంకరింగ్ చేసినప్పుడు కూడా డ్రైవర్ వీళ్ళు ఉండేవాళ్ళు సార్. దే యూజ్డ్ టు టెల్ మీ, అమ్మాయిని లేపుకొచ్చేసినాను, నా పెళ్ళి చేసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే అమ్మాయి పని చేస్తుంది, నేను పని చేస్తున్నాను, ఇన్ని గంటలు పని చేస్తున్నావు అని. సో లవ్ ఉంటే ఎలాగైనా ఉండొచ్చు సార్. వాళ్ళకి 100 కోట్లున్నా లవ్ లేని చోట ఉండలేరు. కరెక్ట్. లవ్ ఉన్న చోట 100 రూపాయలు ఉన్నా కూడా ఆనందంగా ఉండగలుగుతారు సార్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద హ్యూమన్ పర్స్పెక్టివ్ సార్. సో బట్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ లవ్, ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఆ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవడమే వెరీ ఇంపార్టెంట్ సార్. ఫర్ మీ 100 కోట్లు ఉన్న వాళ్ళకి కూడా చాలా ఆ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళగలగాలి సినిమా మీడియం. కానీ యాజ్ ఎ రాజు సార్ మీరు అలాగా లవ్ చేయగలరా? యాజ్ అఖిల్ రాజ్గా నేను రాజులా లవ్ చేయను. డెఫినెట్లీ సార్. నా లైఫ్లో వచ్చే రాంబాయ్ కోసం ఐ స్టాండ్ యాజ్ రాజు డెఫినెట్లీ. అది అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు మీ స్టేజ్ వేరు. అలాగా ఒక అఖిల్ రాజ్ అనేవాడు విడిగా నించొని సార్ అలా డ్రమ్ కొట్టుకుంటే రోడ్డు మీద తిరిగే రాజుతోని లవ్లో పడాలంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు సార్? ప్రేమకి నేనైతే చైతన్యతోనే సపోర్ట్ చేస్తాను సార్.
సార్ బ్యాండ్ కొట్టుకునే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు సార్, వాళ్ళకి చేసుకోవాలి. నేను పెళ్లి చేసుకోవద్దంట్లా, ప్రేమించొద్దన్నట్లా. అదే సార్, నేను ఏమన్నట్లా. ఆ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అవంటున్నారు. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ అది. నేను వేరే వాళ్ళని ఎవరిని ప్రేమించొద్దు, ప్రేమించడానికి అర్హత కావాలి అని మాత్రం చెప్తున్నా. అదే సార్, ప్రేమించడానికి అర్హత కంపల్సరీ. నో డెఫినెట్లీ సార్. రూపాయి సంపాదించలేని ఈయన కొడుకు ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదనే లైన్కి నేను స్టిక్ అయి ఉంటాను సార్. బట్ ప్రేమ అనేది ఏ క్యాలిక్యులేషన్స్ నుంచి అతీతం సార్. లైక్ ఆఫ్ కోర్స్ అది కూడా నేను ఒప్పుకుంటాను, కానీ రియాలిటీ అనేది ఉండాలి కదా, బ్యాలెన్స్ సార్. అంతే, ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా. నేను బ్యాలెన్స్ అనేది నమ్ముతాను సార్. అంతే. ఇంకా అంటే దాంట్లో ప్రేమ ఉండాలి, ప్రేమతో పాటు డబ్బు ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, టైం ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి సార్. అన్నీ ఇస్తేనే ప్రేమ ఉంటుంది. అది 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా 100 కోట్లు సంపాదిస్తున్నా అని చెప్పి ఆమెతో మాట్లాడకుండా ఉంటే ఆమెకి అంటే తనకి కోపం వస్తుంది. కరెక్ట్. సో ఇక్కడ పని చేస్తున్నా కదా అని వాడు నీతోనే ఉంటున్నా అని చెప్పి డబ్బులు సంపాదించుకుంటా ఖాళీగా ఇంట్లో కూర్చొని అమ్మాయినే చూస్తూ ఉన్నా కూడా ఆ అమ్మాయికి కూడా కాలుతుంది. సో ఇట్స్ ఎ బ్యాలెన్స్ సార్ లైఫ్. కానీ రాంబాయ్ లాంటి అమ్మాయి ఉంటే ఎవరైనా సెట్ అవుతారు కదా. మేబీ సార్, డెఫినెట్లీ, మేబీ ఎస్. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఎంత ప్యూర్ లవ్ లాగా, ఏ అబ్బాయి నువ్వు అది కొడతావా ఆ పాట అంటే, అంటే ఆ ఇమ్మెచ్యూరిటీలో ఉన్న హానెస్ట్. ఎస్ సార్, ఎస్ సార్, కరెక్టేనా? ఇట్స్ ఇమ్మెచ్యూర్ లవ్. సార్. లేకపోతే అమ్మాయికి కూడా సమాజం మీద అవగాహన ఇంకా చాలా 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 తెలుసు అనుకోండి, అమ్మాయి కూడా చేయదు. అమ్మాయికి ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా, నాకు ఇలా కావాలి. ఇప్పుడు 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 అమ్మాయిలు కొత్తగా వస్తున్నా ఇప్పుడు పెళ్లి చూపులకు లేకపోతే లవ్ చేయాలనుకుంటేను వాళ్ళంతా 6 నెంబర్ శాలరీ ఉండాలి, 6 ఫీట్ హైట్ ఉండాలి, 6 ప్యాక్ బాడీ ఉండాలి, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి కదా. కొంచెం తెలివి ఉంటాయి. ఉంటున్నాయి సార్, ఉంటున్నాయా? వాళ్ళ కంఫర్ట్ జోన్స్కి వాళ్ళు అంటే వాళ్ళు కష్టపడిన విధానానికి వాళ్ళు కంఫర్ట్ కోరుకుంటున్నారు. అది తప్పని రైట్ అని నేను అనలేను. యాజ్ ఎ అబ్బాయిగా నేను ఉన్నప్పుడు నేను ఏం చెప్పగలుగుతా అంటే, యాజ్ ఎ మెన్ మనం డబ్బులు సంపాదించాలన్నా లేకపోతే మనకి రెస్పెక్ట్ లేదు. ఇది నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను ఎందుకంటే మన లోపల పాకెట్ ఎన్నుకున్న హార్ట్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఈ జనరేషన్లో ఆర్ ఈ సిచ్యువేషన్స్లో. మన ఆ గుండె బయట నుంచి ఉన్న పాకెట్లో ఎంత ఉన్నాయి అనేది చూస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ హార్ట్ అంటే చాలా ఇది కచ్చా నిజం సార్. ఇది కచ్చా నిజం సార్. కానీ అది నిజంగా అప్పుడు మరి ఎక్కడ ఉంటాయి లవ్లు ఎక్కడ ఉంటాయి? అది సార్ అంటే నేను అదే అంటున్నాను సార్, లవ్ అనేది ఉండాలి అండ్ ఇది కూడా బ్యాలెన్స్ ఉండాలి. ఓన్లీ జాబ్ కోసమే కాదు, జాబ్ అనుకున్న హార్ట్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఎప్పుడైనా బ్రేక్ అప్ అయిందా? అయిందా? అవునా? ఎవరా దురదృష్టవంతురాలు అదృష్టవంతురాలు? అని నేను అంటే ఇట్స్ దేర్ చాయిస్. నేను కూడా అన్నాను దురదృష్టవంతురాలు అదృష్టవంతురాలనే అన్నాను. అది నాకు తెలియదు సార్. ఇంకా అదే అమ్మాయి ఇష్టం, అమ్మాయి 100% అమ్మాయి రెస్పెక్ట్, అమ్మాయిని మనం గౌరవించాలి, అమ్మాయి చాయిస్. కానీ 2 సైడ్ లవా 1 సైడ్ లవా? నాది కొంచెం 1 సైడ్ లవ్ ఉండే సార్, 1 సైడ్ ఉండే. అండ్ కానీ ఇది ఎందుకు హానెస్ట్గా చెప్పలేదు అనిపిస్తుంది నాకు సార్. లేదు సార్, 1 సైడ్ లవ్ ఉండే సార్, తర్వాత ఓకే అయింది. అలా. ఎన్నేళ్ళు ఉన్నారు లవ్లో? సరే అన్ని డీటెయిల్స్ మీ మమ్మీ డాడీ చూడాలి కదా. శ్రీలత గారు అన్నారు ఎవరే నాకు చెప్పలేదు నాన్న అని తెలియాలి కదా. అయ్యో సార్ ఉన్నాం సార్ కొన్ని ఇయర్స్. బట్ అదే యాంకరింగ్ మీడియా ఇవన్నీ ఉన్నామంటే ఆటోమేటిక్గా ఉన్నట్టే కదా, ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఉంది సార్, అది ఎక్కడో పోయి. తెలుసా అమ్మాయికి ఇప్పుడు హీరో అయ్యామని తెలుసా? తెలిసే ఉంటుంది సార్, పోస్టర్లు చూసే ఉంటుంది ఆబ్వియస్లీ. వద్దన్నా కనబడే ఉంటా నేను. అదే వద్దన్నా కనబడి ఉంటావా? ఆబ్వియస్లీ సార్. ఏంటి అమ్మాయి గుర్తొస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ప్రస్తుతానికి అయితే ఏం లేదు సార్. ప్రస్తుతానికి కాదు, అలా ఫీల్ అయిన సందర్భం ఉంటుంది కదా. అక్కడ ఆ రోజే వదిలేసాను సార్. అది అంటే అలా ఎలా వదిలేస్తారబ్బా, అంత సంవత్సరాలు తిరిగి ప్రేమ? అది నేను కాదు సార్, అమ్మాయి వదిలేసింది. సో షీ షుడ్ బీ అడ్రస్డ్ ఫర్ దట్ సార్. అట్లా అని చెప్పి నేను అమ్మాయిలందరినీ ఏం బ్లేమ్ చేయట్లేదు. ఒక హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది సార్, అది జెండర్ ఫీమేల్ అయినా ఆర్ మేల్ అయినా కానీ ఒక హానెస్టీ ఉంటుంది సార్. ఒకరి దగ్గర హానెస్టీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళ సిచ్యువేషన్స్ రాంగ్ అయి ఉండొచ్చు. మనం జస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి, అంతే సార్. నేను అమ్మాయి బ్యాడ్ అన్ను, అమ్మాయి గుడ్ అనను. ఆ సిచ్యువేషన్స్కి ఆ అమ్మాయికి అదే కరెక్ట్ ఏమో మేబీ వదిలేసింది. సో ఐ షుడ్ రెస్పెక్ట్ దట్, అంతే. ఎన్నాళ్ళైంది బ్రేకప్ అయ్యి? చాలా సంవత్సరాలు అయిపోయింది సార్.
ఇంకా తర్వాత నుంచి ఇంకెప్పుడు అలా ఏది పెట్టుకోలేదు. ఒకటే ఫోకస్ ఉండే సినిమా 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 ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్, సినిమా ఈజ్ మై ఎవ్రీథింగ్. అందుకే ఎవరైనా నన్ను అడుగుతారు రిలేషన్షిప్లో ఉన్నా అంటే ఉన్నా, నేను సినిమాతో రిలేషన్షిప్లో ఉన్నా అని చెప్తాను. దట్స్ ఫర్ షూర్. బాగా మాటలు నేర్చావు. లేదు సార్, అంటే హార్ట్ నుంచి వచ్చేది సార్ మాటలు, అంటే మరీ ఏదో ఫిల్టర్ చేసి మాట్లాడేది. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు మన హీరోయిన్, మీ బ్రేకప్ హీరోయిన్ కాదు, సినిమాలో హీరోయిన్, ప్లస్ అమ్మాయి కూడా ఫస్ట్ టైం చేసింది మనకి స్క్రీన్ మీద అంత పెద్దగా, అంటే ఇంత పెద్ద 70mm స్క్రీన్ మీద అవకాశం వచ్చింది. మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉండేది? అంటే సినిమా షూట్ ఎంతసేపు ఉంటుంది? ఆ కాసేపు ఉంటుంది. ఆఫ్టర్ దట్ మేము ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళం సార్. అమ్మాయి కూడా యూట్యూబ్ సైడ్ నుంచి వచ్చిన కాబట్టి వీ యూజ్డ్ టు వర్క్ ఫర్ క్రాఫ్ట్. ఈ సీన్కి ఎలా చేయొచ్చు, ఎలా చేద్దాం, ఈ ప్రాక్టీస్ చేసేవాళ్ళ వర్క్షాప్ చేసాం చాలా అండి. ఈ సీన్లో షర్టిల్లో పట్టుకుంటా అని, ఓకే ఈ సీన్లో నేను ఇలా డైలాగ్ చెప్తాను, ఇలా డెలివరీ తీసుకుందాం అని ఇంత హెల్దీ డిస్కషన్ ఉండేది. అవుట్ సైడ్ సినిమా మాట్లాడితే అంటే నేను ఓన్లీ ఫుడ్ గురించి మాట్లాడతా సార్. నేను ఆమె ఫుడీ, సో వాళ్ళ అమ్మమ్మ లేదా వాళ్ళ రాజమండ్రి నుంచి ఏదైనా పచ్చళ్ళు ఉంటే తీసుకుంటారా అని అడిగేవాడు. నాకు మించి ఏం లేదు సార్. పచ్చళ్ళు తీసుకొచ్చి అంత క్లోజ్ అయ్యారా? పచ్చడే తెచ్చింది సార్, డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇచ్చారు, తెచ్చింది. ఏం పచ్చడి తెప్పించుకున్నావు? రొయ్యల పచ్చడి తీసుకొచ్చాను సార్, రొయ్యల గోంగూర పచ్చడి తీసుకొచ్చాను. బాగుందా? బాగుంది సార్, ఐ లవ్ ఇట్. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సార్ క్రాఫ్ట్ని గౌరవించేవాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఎట్లాగా ఉంటారు. ఈ అమ్మాయి నాకంటే భలే చేసింది, కొన్ని సీన్లలో ఆ అబ్బాయి భలే చేశాడని ఆ అమ్మాయికి అనిపించుండొచ్చు. ఈ అమ్మాయి నన్ను తినేస్తుందిరా బాబు అనే ఒక ఫీలింగ్ వచ్చిండొచ్చు. అంటే సార్ స్టోరీలో కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ లౌడ్ ఉంటాయి సార్, కొన్ని అండర్ రేటెడ్ ఉంటాయి, కొన్ని మనం సటిల్గా పర్ఫామ్ చేయాలి. సో నేను స్టోరీకి ఐ యూస్ టు స్టిక్ సార్. ఇప్పుడు వెంకన్న గారి సీన్స్ ఏంటంటే లౌడ్ ఉంటాయి సార్, స్పైక్ యాక్టింగ్ ఉంటుంది. అక్కడ మనం ఎంత చేసినా కూడా కొన్నిసార్లు కనపడం. అలా అని చెప్పి నేనేం చేయట్లేదు అని కాదు సార్, ఇట్స్ ద క్యారెక్టర్ ఇంపాక్ట్. సో దానికి నేను ఐ యూస్ టు స్టిక్ టు దట్. షీ హ్యావ్ డన్ వెరీ గుడ్. బాగా చేసింది సార్ అమ్మాయి కూడా, చాలా సీన్స్లో చాలా బాగా చేసింది. అబ్బో నాకైతే చాలా సీన్స్లో చాలా నచ్చింది. మీరు అబ్వియస్గా ఎట్లాగూ యాజ్ అ హీరో ఇప్పుడు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అది డైరెక్టర్కి ఎంత వస్తుందో హీరో కూడా వస్తుంది. అవును సార్, అది ఎవరు చెప్పరు కానీ. అవును సార్, ఆ ట్యాగ్ అంటే ఆ హీరోయిన్కి అండ్ వేరే పాత్రలకు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, ఒక సినిమా ఫ్లాప్ అయింది, హిట్ అయింది అంటే ఆ జర్నీలో లైక్ డైరెక్టర్ది, నాది, ప్రొడ్యూసర్ది, ఇవి మెయిన్. ప్రొడ్యూసర్ కూడా కాదు అంటే మనీ మ్యాటర్స్ ఇక్కడ వేరే ఉంటుంది. ఓన్లీ హీరో అండ్ ఎఫెక్టెడ్ డైరెక్టర్. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే డైరెక్టర్. అతనికి మళ్ళీ ఇంకొక సినిమా చేయడానికి ఎన్ని తిరగాలో, ఎన్ని ప్రొడక్షన్ హౌసెస్ తిరగాలో నాకు తెలుసు. అలాగే హీరోకి. అవును సార్. అరే అందులో చేశాడా అంటే, కాకపోతే మీకు ఒక విజిటింగ్ కార్డ్ వస్తుంది, దానివల్ల ఉపయోగం ఉండొచ్చు తప్ప. కానీ ఇట్లాంటి ఒక బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు మొత్తం వచ్చి మీద పడిపోతా ఉంటాయి. అవును సార్. ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా వచ్చి ఉండదు సార్. సడన్ గా ఫోన్స్ చాలా వస్తున్నాయి సార్, చాలా వస్తూ ఉంటాయి. హ్యాపీ సార్ ఫర్ దట్. హ్యాపీనే, కానీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తావు? చెయ్యాలి సార్, ఇంకా దట్స్ ద లైఫ్. అంటే ఈ రోజు కోసం వెయిట్ చేసాం, సో ఆబ్వియస్లీ ఇంకా వచ్చినప్పుడు వీ షుడ్ ఏబుల్ టు బీ. ముందు నుంచి ఆలోచించేవా నాకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఇలా చేయాలి అలా చేయాలని? అనుకునేవాడిని సార్, చాలా ఆలోచించేవాడిని. మైకుల ముందు ఇలా చాలా మాట్లాడొచ్చని, కానీ ఆ సిచ్యువేషన్కి వచ్చాక అసలు మన మైండ్లో కానీ అది ఏది కానీ అలా ఉండవు సార్. యూ హ్యావ్ టు బీ హానెస్ట్, యూ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్ టు ద సిచ్యువేషన్ అండ్ దట్ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న పీపుల్ ని బట్టి ఇవన్నీ కూడా అక్కడ మారిపోతా ఉంటుంది. అవునవును, కౌంట్ని బట్టి మారుతా. కానీ ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎంత హ్యూజ్ అని అంటే సార్, ఇట్ విల్ గెట్ ఎ గుడ్ అప్లాజ్ అని నేను ఎప్పుడు ఏం నమ్మేవాడిని అంటే, మా సినిమా ఐదర్ ఇట్ విల్ బీ లైన్కి ఇట్ సైడ్ ఉంటుంది లేదా అటు సైడ్ ఉంటుందని, ఇది క్లారిటీ ఉండేది సార్. సో ఐఎమ్ సో గ్లాడ్ లైన్ నుంచి అది అటు సైడే ఉంది. అదైతే ఉండే సార్, కాన్ఫిడెన్స్ ఉండే ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని. నెంబర్స్ ఈ రేంజ్లో ఉంటే నాకు. అండ్ జనాలు సార్, నేను కరీంనగర్ ఇంకా అటు సైడ్ వెళ్తున్నప్పుడు చెప్తున్నారు సార్, ఎప్పుడు లేవన్నా ఇంత హౌస్ఫుల్,
ఒక పవర్ స్టార్ సినిమా తర్వాత మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంటే బుక్ మై షోలో కూడా టికెట్ బుక్ చేయట్లేదు సార్, ఫుట్ ఫాల్ డైరెక్ట్ టికెట్ అవి ఎక్కువ తెగుతున్నాయి సార్. ఖమ్మంలో ఉన్న వినోద్ అని చెప్పారు నాకు, డైరెక్ట్ టికెట్ తెంపడం ఎక్కువ ఉంది, చాలా కాలం తర్వాత తెంపుతున్నాం అన్నది, వాళ్ళందరికీ పని వచ్చింది బుకింగ్ వాళ్ళకి. అది చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఇట్స్ ఏ గ్రేట్ మీరు చెప్తున్నప్పుడు కూడా. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు ఈ 4-5 రోజుల్లో మీరు. అవునవును. నేను ఫోన్ చేస్తే నేను మీతో మాట్లాడకపోయినా మీ టీంలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతాను. వేణుగుడుగుల అన్నతోని, అలాగే మీ సినిమాకి సంబంధించి పాట రాసిన అతను మిట్టపల్లి సురేంద్ర అన్న, అలాగే సురేష్ బొబ్బిలి, అందరితో మాట్లాడు. అంటే ఒక పాట ఎంతమందిని ఇలా లాగేసుకొని వస్తుంది అనే దానికి ఇదే ఉదాహరణ. అది మళ్ళీ అక్కడికి వెళ్ళాక సినిమా మళ్ళీ ఇబ్బంది పెట్టదు. ఒక్కొక్కడు కొంతమంది చైతన్యానికి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది రాజుకి సపోర్ట్ చేస్తుండొచ్చు, కొంతమంది రాంబాయికి సపోర్ట్ చేస్తుండొచ్చు. అఫ్ కోర్స్ ఎవరి చాయిస్లు వాళ్ళకి సార్. అంటే వెంకన్నని సపోర్ట్ చేసిన నా రాజుబెడ్స్ రాంబాయే సార్, రాంబాయిని సపోర్ట్ చేసిన నా రాజుబెడ్స్ రాంబాయ్, నా రాజుగారిని సపోర్ట్ చేసిన నాదే, డాంబర్ గారిని సపోర్ట్ చేసిన నా రాజుబెడ్స్ రాంబాయ్ సార్. ఇట్స్ కలెక్టివ్ థింగ్ సార్. అదే యాజ్ మీరు చెప్పినట్టు అందరూ నచ్చాలని ఏం లేదు సార్, ఎవరు నచ్చినా కానీ మా సినిమాల క్యారెక్టర్ నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు దట్. కానీ నాకు నా ఫ్రెండ్స్ని ఒక 4-5 అలాగా ఒక 30 years వెనక్కి వెళ్ళిపోయి నా ఫ్రెండ్స్ అందరిని గుర్తు చేసిన సీన్లు మాత్రం మన డాంబర్. నాకు అసలు ఆ పిల్లడి పేరేంటది? విక్రమాదిత్య. సంపత్ అని కూడా పిలుస్తుంటారు మనని, సంపత్ విక్రమాదిత్య. సురేష్ బొబ్బిలి అన్న వాళ్ళ దగ్గర ఉంటాడు సార్ యాక్చువల్లీ. ఓకే. మనోడు స్లాంగ్ కి నాకు చాలా హెల్ప్ చేశాడు, బ్యాండ్ కొట్టడానికి కూడా హెల్ప్ చేశాడు. చాలా అంటే ఇంత లైవ్లీగా ఉన్నాడంటే అసలు అరే ఇది నిజమే రా, ఈడొకడు ఉన్నాడని క్యారెక్టర్. ఆ హీరోయిన్ అడుగుతుంది ఏంది అన్న అట్ట అంటూడా అని. నాకు చాలా నచ్చింది కొన్ని సీన్స్లో. అమ్మాయి అబ్బాయి కూడా వాళ్ళకి నిజంగా ఊరుకోరా ఏం లేదు అని చెప్పి, ఫోన్ ఉందా నీది ఏమన్నా నిజంగా ఉంటారు అలాంటి క్యారెక్టర్స్. సార్ అవును సార్ ఉంటారు సార్. అంటే నేను మా మామయ్య ఒకప్పుడు లైక్ ఆయన యంగేజ్లో యూస్ టు గో, అంటే ఆయన సరదాగా అట్లా బ్యాండ్ కొట్టేవాడు. ఈ ప్రిపరేషన్ అప్పుడు కూడా నేను మా మామ దగ్గరికి వెళ్ళాను. ఈ రోల్ కొన్ని న్యూయాన్సెస్ నేను మా మామ దగ్గర నుంచి తీసుకున్నాను సార్. ఓకే. బేసిక్గా చాలా నాకు బాగా హెల్ప్ అయింది. మా మామ అండ్ మా డైరెక్టరు అండ్ విక్రమ్ కూడా చాలా హెల్ప్ చేశాడు. ఉప్పల్ తాత అని ఇంకొక ఉన్నారు, ఆయన మహబాద్ నుంచి, ఆయన కూడా హెల్ప్ చేశాడు రోల్కి. ఇలా ఉండొచ్చు, ఇలా చేయొచ్చు అని. మా డైరెక్టర్ కూడా ఏంటంటే మాస్ అంటే అందరూ ఏంటి ఇలా చేతులు పెడతారు, ఇలా నిల్చుంటారు, ఇలా చూస్తారు, నాకు అలాంటివి వద్దు, నాకు రియల్ పర్ఫార్మెన్స్, రియల్ రాజు ఉండాలి, నువ్వు అలా కనపడితే రాజులా కనపడాలని చాలా ట్రైన్. ఎందుకు అతను అంత పర్టికులర్గా చాలా సీన్లో ఉన్నారని చెప్పి చాలామంది చెప్పారు సార్. ఆయనకి తెలుసా ఆ ఊరికి సంబంధించిన ఆ కథ, ఆయన ముందు నుంచి పట్టుకున్నాడా? సార్ ఇట్స్ ట్రూ ఇన్సిడెంట్ కాబట్టి ఆయన రాసుకున్న రాజు కథలో ఆయన రాజుని ఇలానే ఊహించుకున్నాడు సార్. ఓకే. జనరల్గా మనం విలేజ్ ఒక మాస్ అనగానే అలా గల్లెలా ఎగరేసి ఇలా డ్యాన్స్లు అలా ఉంటుంది, నాకు అలా వద్దన్నాడు. ఆ స్టీరియోటైప్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశాడు సార్. కానీ ఆ సినిమాకి సంబంధించి కో డైరెక్టర్ గారి గురించి కూడా నాకు సార్ ఏదన్నా ఎవరికైనా మారుతి కారు ఉంటుందా? యా సార్, సూర్యప్రకాష్ గారు ఆ కార్లో పట్టుకొని ఇంకా డైరెక్టర్ ఆయన తిరుగుతూ ఉండేవారు డైలీ. సూర్య సార్ ఈజ్ అ వెరీ జెంటిల్మెన్, చాలా గుడ్ పర్సన్, మంచి సెట్లో మంచి ఫన్ ఇచ్చేవాళ్ళు. ఆయన అప్పుడప్పుడు ప్రాంప్టింగ్ ఇస్తాడు, చాలా నవ్వు వస్తుంది. ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్, ఈజ్ ఆల్సో వెరీ ఫుడీ, మంచి అతను, వెరీ గుడ్ పర్సన్. ఎంతమంది టీం వర్క్ చేశారు? మీకు కొత్త కాబట్టి నేను అడగొచ్చు, ఎందుకంటే మిగతా వాళ్ళు చాలామంది పనిచేశారు సార్. సాయి అని డైరెక్షన్ టీంలో చేశాడు, మురళి అని డైరెక్షన్ టీం, సీతారాం నిన్నటి వరకు కూడా జాబ్లోనే ఉన్నాడు. నిన్నటి వరకు అంటే ఈ రోజు నుంచి లేడనే అంటే ఇక అంతే సార్, సినిమా అయిపోయింది, సక్సెస్ మీట్ కూడా అయిపోయింది కాబట్టి ఐ థింక్ తను ఉన్నాడు. ప్రవీణ్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, సీత, ప్రవీణ్, బీడీ అని ఇంకొక అన్న ఉన్నారు, వీళ్ళంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్. రాయుడు అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆయన కూడా చేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. వేణుగుడుగుల గారిలో మీరు అబ్జర్వ్ చేసి ఇది కదా మనిషి అంటే అనుకున్న సందర్భం ఏదైనా ఉందా సార్? ఆయన మన వాళ్ళు అని ఎంత చూస్తాడో ఆ మన వాళ్ళలో క్రాఫ్ట్ కూడా ఉందా లేదా అనేది చూస్తాడు సార్. అది ఆయన గొప్పతనం సార్. ఎందుకంటే అన్నకు వచ్చిన ఫోన్ కాల్స్కి నా బదులు ఇంకెవరినన్నా పెట్టుకోవచ్చేమో అన్న వచ్చాయి, బట్ చూశాడు ఈ క్రాఫ్ట్లో ఓకే వీడు బాగా చేస్తున్నాడు యాక్టింగ్,
అప్పుడు ఓకే వరంగలోడు మనోడు అని చెప్పి పుష్ ఇచ్చారు. కానీ అది నిన్నంతా కూడా డిస్కషన్ అందరూ వరంగోళ్ళు కాబట్టి తీసుకున్నారా ఒక్కొక్కరిని? నేను అదే అన్నా సార్, అందుకే ముందే చెప్పాను వర్డ్. ఎందుకంటే మన అని ఉండొచ్చేమో సార్, మన అని ఉన్నంత మాత్రాన మన వాళ్ళ దగ్గర ఏం లేకపోతే కూడా అన్న తీసుకొచ్చి సజెస్ట్ చేసిన ఎవరు చూడరు చేయరు సార్. ఆయన ఏంటంటే ఫస్ట్ క్రాఫ్ట్ చూస్తాడు సార్, మనిషిలో హానెస్టీ చూస్తాడు. నేననే కాదు, రేపు పొద్దున్న శ్రీకాకుళం, మా సినిమాలో శ్రీకాకుళం నుంచి ఉన్న అబ్బాయి కూడా ఉన్నాడు, విజయనగరం దగ్గర నుంచి. ఆయన్ని కూడా పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆయన దగ్గర క్రాఫ్ట్ ఉంది కాబట్టి పెట్టాడు. ఆయన ఫస్ట్ క్రాఫ్ట్కి రెస్పెక్ట్ ఇస్తాడు. సినిమా ఇస్ ఆల్ అబౌట్ మన తన ఉండదు, సినిమా కోరుకుంటుంది అంతే సార్. మా సినిమా అయితే అది 100% సార్. మీ సినిమా కదా, ఏ సినిమా అయినా కోరుకుంటుంది అలాగే, మ్యాగ్నెట్ లాగా లాక్కుంది సార్. ఎన్ని జరిగినా ఆ సినిమాకి ఏం కావాలో అదే తీసుకుంది సార్. రిలీజ్ వైజ్ కానివ్వండి, యాక్టర్ వైజ్గా కానివ్వండి, అన్నీ అలా లాక్కుంది సార్. అది మా డైరెక్టర్ ఊరికే చెప్తుంటాడు. వేణుగుడుగులలో ఒక గొప్పతనం ఉంటుంది ఏంటంటే ఆ మట్టి వాసన పోనీడు, ఆ మట్టి పరిమళం ఏదైతే ఉందో దాన్ని అయితే పోనీడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేజ్కి వెళ్ళినా, సాయి పల్లవితో చేసిన అలానే ఉన్నాడు. అవును సార్. శ్రీ విష్ణు గారితో చేసిన అలానే ఉన్నాడు. సినిమా హిట్ వచ్చిన అలానే ఉన్నాడు, ఫ్లాప్ వచ్చిన అలానే ఉన్నాడు, కొత్తగా ఒక ప్రొడక్షన్ హౌస్లో దిగిన అలానే ఉన్నాడు. అది ఆయన హానెస్ట్ పర్సన్ సార్, వెరీ హానెస్ట్ పర్సన్, రా అండ్ రస్టిక్. ఏముందన్నా అదే మాట. నువ్వు హిట్ ఆయన తలుచుకుంటే చాలా కమర్షియల్గా కూడా వెళ్ళి తీయచ్చు సార్. బట్ హీ వాంటెడ్ టు బీ ఎ వెరీ హానెస్ట్, ఒక స్టోరీకి హానెస్ట్గా ఉండాలని ట్రై చేస్తారు. దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ సార్. ఫస్ట్ ఎప్పుడో 1 year బ్యాక్ ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ రాజు వెడ్స్ రాంబాయి ఫస్ట్ గ్లిమ్స్ చూపించారు ప్రసాద్ ల్యాబ్. అవును సార్, అవును సార్. ఆ రోజు నేను షూట్అవుట్ చేశాను అనమాట. ఏంటి అసలు డైరెక్టర్ని చూపించకుండా మీరు వచ్చి కూర్చున్నారు ఏందని. కానీ తర్వాత చెప్పాడు నాకు, ఆయన చెప్పిన రీజన్ నాకు భలే నచ్చింది. ఈజ్ అ వెరీ నైస్ జెంటిల్మెన్. ఫ్యూచర్లో కూడా ఆయన సినిమాల్లో కూడా మీరు యాక్ట్ చేయండి. వేణన్నా వింటున్నారుగా, ప్లీజ్. నేను చెప్తున్నాను, ఆడిషన్ వేణన్నా మీరు నిజంగా ఒక మంచి కుర్రని పట్టుకొచ్చి అలా వదిలేయకుండా ఇండస్ట్రీకి ఇంకొకటి చేయండి మీరు. థ్యాంక్ యూ తప్పకుండా చేస్తాను. అదే చేయండి, ఎందుకంటే ఒక వైడ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. డెఫినెట్గా మీకు చాలా చాలా బ్యూటిఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి, మీరు చేయగలరు. చేయగలరు. అదైతే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయగలిగిన వాళ్ళు తర్వాత ఏ క్యారెక్టర్ చేస్తారు. చార్మినార్లో బైక్ నడపడం వచ్చిన వాళ్ళు, కార్ నడపడం వచ్చిన వాళ్ళు ప్రపంచంలో నడిపేస్తారు. అదే ఇంతే. ఇంకా దీనికి తాలింపు రాజు వెడ్స్ రాంబాయి చేసేసి ఆ క్యారెక్టర్ చేసినాడు, నువ్వు ఏ క్యారెక్టర్ చేయగలవు. థ్యాంక్ యూ సార్. అందుకని నాకు అనిపించింది ఇక చైతన్య జొన్నలగడ్డ నిజంగా క్యారెక్టర్ చూసినప్పుడు ఎన్ని టేకులు పడి ఉంటాయో అనిపించింది నాకు. అసలు ఆ క్లైమాక్స్లో ఈజ్ వెరీ చిల్పిల్ సార్. వస్తాడు, చూసుకుంటాడు, చలో రెడీ రా అంటాడు, అంతే చేసేస్తాడు సార్. నాకు అన్న సీన్ చాలా ఇష్టం సార్. లైక్ వన్ సీన్, లైక్ ప్రీ క్లైమాక్స్ ముందు కొన్ని సీన్స్ ఉంటాయి. ఆయన చూపులో ఆయన ఎంత అంటే మీ అందరికంటే ఆయన ఎక్కువ ఓన్ చేసేసుకున్నాడా అనే ఒక ఫీలింగ్ కనబడిపోతుంటుంది. అబ్బా నీకు ఆఫ్ స్క్రీన్ చైతన్య తెలుసు, అవునవును, ఆన్ స్క్రీన్ చైతన్యాన్ని చూస్తే డెఫినెట్లీ షాకింగ్ ఉంటుంది సార్. అన్న అలా అంబర్పట్ల ఇట్లా ఇట్లా వేసుకుంటాడు. ఏమలా అసలు ఇంత మాస్ ఏడ చూసాడంటే, అరే చూసినారా వస్తుండే విలేలా వాడేస్తుండే చూసినా అని అన్నాడు. ఆ ఇంపాక్ట్ ఇచ్చినాడు సార్, గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఇచ్చినారు. అదే అబ్జర్వేషన్ అనేది చాలా టెరిఫిక్గా ఉంటుంది. టెరిఫిక్ పర్ఫార్మర్ సార్, చాలా చిల్పిల్ ఉంటాడు. ఆయన క్యాలిక్యులేషన్స్ ఏం తెలియదు సార్. అంటే నేనన్నా యాక్టింగ్ థియేటర్స్కి వెళ్ళాను కాబట్టి ఓకే ఇలా అలా అనే ఉన్న క్యాలిక్యులేషన్స్ చేసుకుంటానేమో, కానీ అన్న అయితే ఈజ్ జస్ట్ అలా ట్రూత్ఫుల్ ఉన్నాడు సార్. నేను చాలా సీన్లో ట్రూత్ఫుల్లే ఉండడానికి ట్రై చేశాను. అదే నన్ను రాజుగా బాగా చేశాను. అంటే ఇఫ్ యూ నో టూ మచ్ ఆల్సో ఇట్ విల్ కిల్ అన్నట్టు అన్న అసలే అలా చేశాడు. అంతే అలా అందరినీ అలా చేసేసాడు. ఒక మంచి విలన్ వచ్చేసాడు. ఈ సినిమా ద్వారా నాకు అన్నిటికంటే బ్యూటిఫుల్గా నచ్చిన పాయింట్ సార్, ఒక పెద్ద డైరెక్టర్, మనసున్న మట్టి మనిషి డైరెక్టర్ వచ్చాడు. హీరో, హీరోయిన్ చైతన్య జొన్నలగడ్డ అంతకుముందు చేసినప్పుడు కూడా. బట్ దిస్ ఈజ్ ఆయన క్యారెక్టర్లో రాజు వెడ్స్ రాంబాయి విలన్ అనే చెప్తారు. 100% సార్. అలాగే వీళ్ళు ప్రొడక్షన్ సైడ్కి రావటం, వేణుగుడుగుల వాళ్ళు కూడా నాకు ఎంత నచ్చిందంటే మీలాంటి వాళ్ళకి ఒక 100 మందికి ఆపర్చునిటీస్ వస్తాయి. ట్రూ సార్. అందుకని నాకు బాగా నచ్చింది ఆ పాయింట్లో. నాకు ఈ విషయంలో ఈటీవీ సార్, ఈటీవీ విన్ ఈజ్ ఆల్సో వెరీ గ్రేట్ సార్. అంటే కొత్త
చాలామందిని అలాంటి కొత్త యాక్టర్స్ని తీసుకొస్తున్నారు సార్. అంటే ఈ 2-3 కోట్లలో చిన్న బడ్జెట్స్లో సినిమాలు చేయడం, 3 కోట్లు 4 కోట్లు ఈ బడ్జెట్స్లో చేసి కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద ఈటీవీ టీమ్ సార్. ఈ 3 ఏళ్లలో అప్పటిదాకా ఈటీవీ విన్ ఉన్న సంగతి తెలియదు. అలాంటి 90s ఒకటి తీసుకొచ్చి, అవును సార్, ఆ తర్వాత లిటిల్ హార్ట్స్, ఆ తర్వాత ఇప్పుడు మీది రాజోటి, ఇంకా చాలా చాలా అప్కమింగ్ కూడా చాలా బాగున్నాయి సార్. నితిన్ గారి ఆధ్వర్యంలో లైక్ హీస్ టేక్ కేరింగ్ ఆఫ్ ద కంటెంట్ సార్. ఈజ్ అ జెమ్ ఆఫ్ పర్సన్ సార్. లైక్ ఆయన హానెస్టీ కానీ, ఆయన ఆలోచించే విధానం కానివ్వండి చాలా బాగుంది సార్. అండ్ సాయికృష్ణ గారు మార్కెటింగ్ కూడా ఎక్కడ భయపడకుండా అంటే అన్ని పుష్ ఇస్తూ, థియేటర్కి వెళ్ళాలంటే భయం ఉంటుంది సార్. అక్కడ ఎంతమంది ఉండరు. ఆ భయం అన్నింటినీ తొలగొట్టి తీసుకొని వచ్చి రాజవేడ్ శ్రాంబాయ్ ఇమ్మెన్సివ్ సక్సెస్ ఇచ్చింది సార్. కానీ మీ యాక్టింగ్ ఓకే సూపర్గా చేశారు. అది నేను నా రివ్యూలో చెప్పాను అంత హానెస్ట్గా. నేను చాలా ప్రౌడ్గా జెన్యున్ రివ్యూ బై శివమల్లాల్ అని చెప్పాను. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడను, నాకు నచ్చింది నేను చెప్తాను. అందులో దానిలో నెగిటివ్స్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు. ఏ సినిమాని కిల్ చేయాలని మాత్రం అస్సలు చేయండి. నా సిద్ధాంతం అది. అయితే అక్కడ కూడా ఎన్ని దాటుకుని వచ్చి సినిమా నిలబడాలంటే మాత్రం నితిన్ లాంటి ఉండాలి. నితిన్, వంశీ నందిపాటి, బన్నివాస్, వీళ్ళందరూ ఏంటంటే సినిమాలు ఎవరైనా తీస్తారు రా భయ్, దాన్ని అలా అక్కడ జెండాలాగా నిల్చోబెడతాం చేత కావాలి అనే దాన్ని స్టిక్ అయి ఉన్నారు. సార్ అంటే యాజ్ మై మదర్ టోల్డ్, మట్టిల మాణిక్యం ఏంటని ఉండొచ్చు, కానీ ఆ మాణిక్యాన్ని తీసుకొచ్చి కడిగి ఒక షోరూంలో పెట్టాల్సింది ఎవరంటే లైక్ అలా మా ప్రోడక్ట్ని ఇది మాణిక్యం, మట్టిలో మాణిక్యం అని తీసి దాన్ని బ్రష్అప్ చేసి కూర్చోబెట్టింది మాత్రం వంశీ నందిపాటి అన్న, అండ్ బన్నివాస్ గారు, నితిన్ గారు, అండ్ వేణుడుగుల సాయి, రాహుల్ నాకు కొంచెం పరిచయం లేదు, రాహుల్ పేరు కూడా మెన్షన్ చేయాలి. రాహుల్ గారు కూడా సార్ ఆయన ఎగ్జిక్యూషన్ తీసుకున్నారు. ఆయన కూడా దీస్ ఆర్ ద గైజ్ హూ టేక్ కేర్ ఆఫ్. అంటే మనం ఇంత మాట్లాడటానికి కారణం వాళ్ళే. ఎస్ సార్, ఒక హానెస్ట్ సినిమా తీశారు సార్, మీనింగ్ఫుల్ ప్రొడ్యూసర్స్ సార్ వాళ్ళంతే. వేణు అన్న కానీ, రాహుల్ గారు కానీ, ఈటీవీ కానీ మీనింగ్ఫుల్ ప్రొడ్యూసర్స్ సార్ వాళ్ళు. వేణు అన్నతో కూర్చొని ఏడిపించేస్తాను, ఎందుకంటే ఆయన ఎలాంటి మాటలు పడ్డాడు మధ్యలో. ఒక సినిమా కొంచెం అటు ఇటు అయితే ఎలా ఉంటుంది ఇండస్ట్రీ అనేది ఆయనకి తెలుసు సార్. అవన్నీ లక్కీగా ఇప్పుడు నువ్వు అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. టచ్ మీకు నెక్స్ట్ నేను అన్న లైనప్ విన్నా సార్, అది వేరే లెవెల్లో ఉంటుంది సార్. ఊరమాస్ ఉండబోతుంది. ఇలా స్టేట్మెంట్ వదులుతారు అనుకోకండి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సార్. నేను విన్నాను, నాకు ఐడియా ఉంది. దిస్ టైమ్ హీస్ ఆయన కూడా పట్టేసాడు మార్కెట్ని. వేణు ఎక్స్ట్రీమ్ ఉంటుంది సార్ డెఫినెట్లీ. అయితే ఆ కాంబినేషన్ కూడా నేను విన్నాను సార్. ఆ కాంబినేషన్ అంటేనే నాకు నేను చెప్పనా, ఇది కదా వద్దు సార్, నేను చెప్తే మళ్ళీ నువ్వు నీ ఇంటర్వ్యూలో బయటపడిపోతావు. ఐ రెస్పెక్ట్ సినిమా, ఐ బీ విత్ సినిమా. నాకు తెలుసు ఆ వాల్యూస్. ఎవడికో దోలగాడు అలా వచ్చి అక్కడ ట్వీట్ వేసేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు. నా దగ్గరికి ఒక అబ్బాయి వస్తాడు, సాయిరెడ్డి అని, డిజిటల్ చూస్తాడు మా స్టాక్ తెలుగుకి సంబంధించింది అంతా. ఆ అబ్బాయి అన్న ఎక్స్క్లూజివ్ చెప్పంటే నా దగ్గర 100 తెలుసు, అది చెప్తే దానివల్ల ఎంత నష్టమో నాకు తెలుసు. నేను చెప్పేవి వాళ్ళకి ఉపయోగపడే చెప్తాను తప్ప అదర్వైజ్ వేస్ట్ అని చెప్తాను. అది అన్న నీకు ఇన్ని తెలుసు కదన్న చెప్పే అంటాడు. అన్నీ తెలిసినా మనం ఒదిగి ఉండడం అండ్ మన ఆ రెస్పెక్ట్ కొన్ని వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఉండే మజా వేరే. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళు దాన్ని పుష్ చేసుకోవడానికి, దాన్ని ఎక్కడ కనబడకుండా ఒక్కసారిగా దాన్ని మార్కెట్లో తీసుకోవడానికి వాళ్ళ దగ్గర 100 ప్లాన్స్ ఉంటాయి. అదేదో మనకు తెలుసు కదా అని చెప్పేస్తే బాగుంది సార్. సేమ్ థింగ్ లైక్ వారణాసి కూడా రాజమౌళి సార్ ఎంత ఎమోషనల్ అయ్యారు సార్. ఇకపోతే ఐ బొమ్మ రవి. యా సార్. ఏంటి మీరు కూడా ఐ బొమ్మలో సినిమాలు చూసేవాళ్ళ? లేదు సార్, ఐ నెవర్ సా ఎనీ ఫిలిం ఇన్ పైరసీ సార్. నేను ఎప్పుడు చూడలేదు. ఐ యూస్ టు హ్యావ్ మై ఒక రెస్పెక్ట్, ఒక ఆర్ట్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది సార్. కరెక్ట్. సో అది నేను ఎప్పుడు థియేటర్కే వెళ్ళాలి, లేదా సీడీ కొనుక్కోను, ఏదో తెలియనప్పుడు చిన్నప్పుడు చూసుంటాను సార్. లైక్ సిడీస్లో అదే 100 రూపాయలకి 3 సినిమాలు వచ్చినప్పుడు, ఏదో హాస్టల్లో ఉన్నప్పుడు, అవి కూడా ఇమీడియట్ రిలీజ్ కాకుండా పాతవి ఏమైనా ఉంటే చిన్నప్పుడు చూసాను. కానీ వెనెవర్ ఐ నో అబౌట్ ఒక ప్రొడ్యూసర్ పడే బాధ కానీ, ఒక క్రాఫ్ట్కి సంబంధించిన బాధ కానీ, ఒక 100 మంది పనిచేస్తున్న సినిమాని ఈజీగా మనకున్న అడ్రినల్ రష్ కోసం థియేటర్లో టికెట్స్ దొరకపోతే ఇమీడియట్గా బాత్రూంలో చూసుకోవడం అనేది ఇట్స్ నాట్ రైట్ థింగ్. మీరందరూ
హీరోలు అందరూ, చిన్న లేదు పెద్ద లేదు, అందరూ కూడా కలిసి మీ సినిమాని మీరు బతికించుకోవాలంటే, మన సినిమాని మనం బతికించాలంటే ప్రతి ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడండి. అది దొంగతనం. దొంగతనాన్ని ప్రోత్సహించొద్దు, మనం దొంగలు అవ్వద్దు. ఈ స్లోగన్ తీసుకెళ్ళండి అబ్బా. ఎస్ సార్. అంటే నేను అందరికీ ఏం చెప్పగలుగుతా అంటే సార్, ఎక్కడైనా ఐబొమ్మ అనేది మనం ఎంత తీసేయాలని ప్రయత్నించినా కానీ ఏదో ఒక చోట ఎక్కడో ఒక దగ్గర అవి అంటే దాని ఆనవాళ్ళు ఉండొచ్చు సార్. సో వీ కెనాట్ చేంజ్ అంటే మనం వాళ్ళని తీయొద్దు అని అడగకుండా లైక్ మనం చూడకుండా ఉండండి అని రిక్వెస్ట్ చేయగలుగుతాను సార్ ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే అందరికీ ఒకప్పుడు సినిమా అంటే సినిమా ఈజ్ అ వెరీ పర్సనల్, అంటే ఒక సీక్రెట్ ప్లేస్లా ఉండేది. కరెక్ట్. ఇప్పుడు ఆ స్పేస్లో లేదు సార్. మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే హీరోలు మనకు కనిపిస్తున్నారు, ఏం చేసినా మనకు కనిపిస్తున్నారు సార్. దానివల్ల కూడా కొంచెం ఎక్కడన్నా ఈ డిస్ట్రాక్షన్స్ అయి ఉండొచ్చు సార్. బట్ ఐ హానెస్ట్లీ టెల్ ఎవ్రీ పర్సన్, సినిమాని థియేటర్లో చూస్తే అంటే ఏడుకొండల వెంకన్న స్వామిని తిరుపతిలో చూస్తే ఎంత మజానో సినిమాని థియేటర్లో చూస్తే అంతే మజా సార్. ఒకటి నిజంగా వెంకటేశ్వర స్వామి మనకి ఎక్కడ కూడా ఉంటాడు, కానీ అక్కడికి ఎందుకు వెళ్ళి చూడాలండి? ఎస్ సార్. దట్స్ ఆ అడ్రినల్ రష్, అంటే మీకు ఆ ఎనర్జీ వస్తుంది, ఆ ట్రాన్స్ఫరింగ్ పాజిటివ్ ఎనర్జీ. యా, ఒక 200 మందితో చూస్తే ఆ ఎనర్జీ వేరు సార్. ఒక్కరింట్లో పైరసీలో చూస్తే ఇట్స్ నాట్ గుడ్. అదే అసలుకి దాన్ని మళ్ళీ వీళ్ళు వెళ్ళి సూపర్ బంపర్ అని చెప్పడం అనేది నాకు అసలు అర్థం కూడా కావట్లేదు. మనం ఎంత చెప్తున్నా నన్ను కూడా ట్రోల్ చేస్తున్నారు ఆఖరికి. అది సార్ మధ్యతరగతి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకు ఒక ప్రొడ్యూసర్ పెయిన్ ఏంటి అనేది తెలియదు సార్. యాజ్ అన్ యాక్టర్గా నేను ఒకప్పుడు నాకు తెలియదు ప్రొడ్యూసర్ పెయిన్ ఏంటి అనేది. మీరు ఇక్కడ లైవ్లో చూసారు కాబట్టి సార్, ఇప్పుడు షార్ట్ కోసం. అవును సార్, చాలా కష్టపడతాం. సో అందరికీ ఏంటంటే సినిమా అంటే ఓకే ఈజీ అన్నట్టు ఉంటుంది. సో ఇది ఈజీ కాదు, చాలా కష్టం ఉంటుంది. చాలా మంది తింటారు. ఒక సెట్కి ఒక పెద్ద హీరో వస్తున్నాడంటే ఆ రోజు 200, 300-400 ఒక 500 మంది 1000 మంది అన్నం తింటారు. కరెక్ట్. సో దెర్ ఈజ్ ఎ స్పేస్. ఒక హీరో బాగుంటే ఇంతమంది బాగుంటారు. ఒక హీరో వీళ్ళకి ఎలా చెప్పాలబ్బా? అది మనం చెప్పలేం సార్. అది 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 చెప్పలేని థింగ్ సార్. మనం ఎంతమంది నన్ను ఎలా అడుగుతాం అన్నా చూడొద్దు అని ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది సార్. సో మంచి కంటెంట్ తీస్తే డెఫినెట్లీ జనాలు థియేటర్లోకి వచ్చి చూస్తారు సార్. అయితే క్లారిటీ ఉంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. అయితే మీరు రాత్రి మిమ్మల్ని చూసినప్పుడు ఏంటి అప్పుడే మనోడు హీరో అయిపోయాడా ఏంటి, కళ్ళజోడు తీయట్లేదు క్యాండిడేట్ నైట్ పట్టుకోవడానికి ఉన్నారు? లేదు సార్, యాక్చువల్లీ ఏంటి దాని మీద స్టోరీ? 10 days నుంచి కొంచెం నిద్రలేదు కాబట్టి ఆ కళ్ళజోడు పెట్టుకుని ఒకసారి. ఇదే కళ్ళజోడా రాత్రి కూడా? ఇవే సార్ ఇవే. సో బేసిక్గా ఏంటంటే యాక్టర్ కదా సార్, కొంచెం ఐస్ కింద చాలా డల్నెస్ ఉంది సార్. నాకు ఈ టెన్షన్స్ వల్ల కొంచెం నా షుగర్ లెవెల్స్ అప్ డౌన్ ఉన్నాయి సార్ కొంచెం. ఓకే. సో అందుకని చెప్పి చాలా వీక్గా అయిపోయాను నేను. సో కొంచెం స్లీప్ లేక ఇదంతా. సో కొంచెం మీడియాకి ఇప్పుడిప్పుడే మనం వెళ్తున్నాం కాబట్టి అంత వీక్నెస్ మనం చూపించొద్దు అని చెప్పి పెట్టుకున్నాను. అండ్ స్టైల్ కూడా క్యారీ చేయాలనుకున్నాను కాబట్టి పెట్టుకున్నాను సార్. దానికి ఏం పడుతున్నాయి? ట్రోల్స్ ఏమైనా వస్తున్నాయా? ఏం లేదు సార్, ట్రోల్స్ ఏం రాలేదు. బట్ మూర్తి సార్ ఏంటి అప్పుడే హీరో సార్, నెక్స్ట్ సినిమాలు కూడా రావాలి కదా సార్. ఇలా కూడా అంటే రాజే కాదు, నేను అర్బన్ కూల్గా కూడా కనబడవచ్చు, కనబడగలను అని చెప్పడానికి. ఈవినింగ్ సాటర్డే రోజు పార్టీ కూడా చేయగలను చెప్పడానికి చేస్తున్నాను సార్ అని చెప్పండి. అయ్యో లేదు సార్, పార్టీలు ఏం లేదు సార్. అసలు ఈ సక్సెసే పెద్ద పార్టీ సార్. ఇదే మామూలుగా ఎలాగుంటావు? రొటీన్ ఏంటి? నా రొటీన్ ఏముంటుంది సార్, పొద్దున్న లేచామా, కొంచెం ఏదన్నా వర్కౌట్ చేసుకున్నామా, సినిమా ఏదన్నా ఆ రోజు ఆడిషన్స్ మీటింగ్స్ ఏమున్నాయని వెళ్ళామా, ఇంకా అదే పని మీద ఉంటుంది సార్ సినిమా. మామూలుగా సక్సెసే లేని హీరోలు చాలామంది ఉన్నా కూడా వాళ్ళు 1 సినిమా 2 సినిమాలు చేసిన వాళ్ళు అయినా కూడా డేట్స్ అనగానే లేకపోతే ఫోన్ చేయగానే చాలా బిజీగా ఉన్నామని చెప్తారు. అంటే పడతాయి నిజంగానే ఖర్చీఫ్లు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్, ఇంత పెద్ద లవ్ సినిమాకి సంబంధించి ఇంత సబ్జెక్ట్ తీసుకుని కరెక్ట్గా ఫ్రెష్గా ఉన్నాడు, ఏజ్ కుర్రోడు కావాలనుకుని ఇప్పుడు మీతో ఎత్తుకులాట ఉంటుంది. ఎన్ని ఖర్చీఫ్లు పడ్డాయి ఇప్పటి వరకు? మంచి స్టోరీ ఏది ఉంటే దానికి నేనే ఫస్ట్ ఖర్చు వేస్తాను సార్. ఓకే. అది నా ఫస్ట్ లైక్ ఐ షుడ్ బి వెరీ, అంటే
ఒక స్టోరీ చెప్పాలి, అవతల 100 రూపాయలు నేను ఈజీగా తీసుకోలేను సార్. నాకేదో డబ్బులు వస్తున్నాయని వెళ్ళలేను. అఫ్కోర్స్ నేను డబ్బులు కూడా సంపాదించాలి, బట్ సేమ్ ద వే ఐ షుడ్ బీ రెస్పెక్ట్. నాకు వచ్చే డబ్బు మీద నేను రెస్పెక్ట్ ఇవ్వాలంటే నాకు వాళ్ళు ఇచ్చే డబ్బు మీద నాకు రెస్పెక్ట్ ఉండాలి. నాకు తెంపే 150 టికెట్ మీద అండ్ ప్రొడ్యూసర్ డబ్బుల మీద నాకు ఆ భయం ఉండాలి. సో అప్పుడే అది రిఫ్లెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా. అయితే ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఎప్పటికల్లా చెప్తావు లిస్టు? ఒకటి ఆల్రెడీ ఈ సినిమాకి రిలీజ్ ముందే మంచి పెద్ద చేస్తున్నాను సార్. లైక్ నేను చెప్పనా, అది మీరు చెప్తారు? అది మీకు తెలిస్తే మీరు చెప్పండి సార్. హ్యాపీగా ఏ బ్యానర్ ఏంటి చెప్పండి సార్. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. నేను చెప్పనా? చెప్పండి సార్. చెప్పండి. చెప్తే అది ఓకే అంటే నాకు ఓకే సార్, ఏం పర్లేదు. నేను ఆల్రెడీ పేపర్ కూడా చెప్పాను. సో అయితే మరి ఇక్కడే చెప్పేసి నేను చెప్పేస్తాను. సో నెక్స్ట్ అంటే ఏం లేదబ్బా, మేము చెప్తే ఏమవుతుందంటే ఇది పెద్ద పుడింగ్ అనుకుంటారు. అయ్యో లేదు సార్, నేను చెప్తాను సార్. సారీ. అదే నీ గారు మామూలుగా చెప్తాను. అనుపమతోని స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను సార్ నేను. అది పేపర్లో వచ్చింది సార్. కానీ ఇక్కడ చెప్పాలి. అవును సార్. తరుణ్ భాస్కర్ అన్నతో కూడా యాక్ట్ చేస్తున్నాను, పెద్ద నరేష్ గారితో యాక్ట్ చేస్తున్నాను. సో గ్లాడ్. అంటే నా రాజువేడ్స్ రాంబాయి కన్నా ముందే మా ప్రొడ్యూసర్ నమ్మాడు సార్. నా ఫస్ట్ సినిమా కూడా తనే ఇచ్చారు, విందు భోజనం అని. ఈజ్ వెరీ గుడ్ పర్సన్ సార్. లైక్ ఆ సినిమా అనుకున్నంత చేయకపోయినా ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ఆహా. మంచి సినిమా సార్ అది కూడా. సో ఆ సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మంచి రోల్ చేస్తున్నారు సార్. లైక్ ఇట్స్ అనుపమకి ఆపోజిట్ చేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు హ్యాపీగా చెప్పుకోవచ్చు, హీరోగా చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ హీరో, అదేదో ఫ్లూక్ కాదు, ఇది నిజమే అని చెప్పడానికి. ఎస్ సార్. దానికి సంబంధించి అనుపమతో మాట్లాడారు ఎంతవరకు? ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. 2 షెడ్యూల్స్ అయిపోయాయి, ఇంకొక 1 లాస్ట్ షెడ్యూల్ ఉంది, చేసేస్తాను. అదే ఫుల్ ప్లెడ్జ్డ్గా మారిపోయిన హీరో గారు. ఎలా ఉండింది అంటే ఇది ఒక చిన్న స్కేల్, ఒక ఈటీవీని అప్రూవల్ చేసిన ఒక ప్రొడక్ట్ అంటే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. యాక్చువల్లీ అనుపమ గారు లాంటి వాళ్ళతో పెద్దవాళ్ళతో చేస్తున్నప్పుడు ఎన్నో చూసేశారు, ఎన్నో సినిమాలు చేశారు, మొత్తం దేశం అంతా తిరిగింది అమ్మాయి చేసింది. ఆ అమ్మాయితో చేస్తున్నప్పుడు ఎలాగా బాగుండే సార్. లైక్ తను చాలా బాగా సపోర్ట్ చేస్తుంది కో యాక్టర్కి అండ్ మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ సార్. నాకు డే 1 రోజే నాకు ఆ కంఫర్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి. అంటే నేను వర్క్ చేసిన అందరిలో లైక్ షీఈస్ ద బెస్ట్ అని నేను చెప్పగలుగుతాను సార్. అంటే ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చింది. నువ్వు వర్క్ చేసిందే ఒక హీరోయిన్, 2 హీరోయిన్లతో. లేదు సార్, అందరితో 2-3 సినిమాలు చేశాను సార్, రిలీజ్కి రెడీ ఉన్నాయి. అదే. సో స్మాల్ టౌన్ బాయ్స్ అని ఇంకో సినిమా చేశాను సార్, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వస్తుంది అది. స్మాల్ టౌన్ బాయ్స్ సార్, అది కూడా చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ థియేటర్లు నిండుతాయి దాంతో. డెఫినెట్లీ ఐఎమ్ షూర్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఫిలిం ఆల్సో సార్. దాని తర్వాత ఇది అనుపమ సినిమా చేస్తున్నాను. కానీ అన్ని థియేటర్లు నిండుతాయి అనేది ఇట్స్ ఎ స్టేట్మెంట్, బట్ అది కంటెంట్ మీద మీకు నమ్మకం, మీరు వర్క్ చేస్తుంటారు కాబట్టి ఓకే. కానీ అది అన్ని సినిమాలకు మ్యాజిక్ జరగదు. యా సార్, ఐ థింక్ స్మాల్ టౌన్ బాయ్స్ కూడా మ్యాజిక్ జరుగుతుందని నేను కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాను సార్. అంటే అంటే అది ఇంకో ఫ్రైడే కూడా నాదే అవుతుంది అంటున్నారు. అవ్వాలి. ఆ రోజు నాతోనే ఇంకో 3 యాక్టర్స్ ఉన్నారు సార్, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రైడే కూడా అవుతుంది అండ్ వాళ్ళతో పాటు నాది కూడా యాడ్ అవుతుంది సార్. డెఫినెట్లీ. సూపర్. అయితే ఇలా సినిమాల మీద సినిమాలు చేస్తా ఉండండి. చేసిన ప్రతిసారి నేను మీకు ఉన్నానని గుర్తుపెట్టుకోండి. ట్యాగ్ తెలుగు ఎప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళని, కంటెంట్ ఉన్న వాళ్ళని అలా కనిపించేటట్టుగా చేస్తూ ఉంటాను సార్. చేతనేది మా వైపు నుంచి ఏం చేయగలం అది చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలా? ట్యాగ్ తెలుగు పీపుల్, సార్ ఇంటర్వ్యూస్ నేను చాలా ఫాలో అవుతుంటా అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈరోజు నేను ఈ స్టేజ్లో, అంటే ఈ చైర్లో నన్ను సార్ పిలిచి పర్సనల్ కూర్చోబెట్టి మాట్లాడారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అండ్ యాజ్ జర్నలిస్ట్ మీకు ఐ యూస్ టు ఫాలో యువర్ వర్క్. అంటే మీరనే కాదు సార్, లైక్ ఐ యూస్ టు ఫాలో లాట్ ఆఫ్ జర్నలిస్ట్ వర్క్. ఎందుకంటే జూనియర్గా ఉన్నప్పుడు చాలామంది సీనియర్స్ నుంచి నేర్చుకోవాలి అండ్ ఆ డిసిప్లిన్ కానీ ఆ పద్ధతి కానీ. సో ఐ యూస్ టు ఫాలో ఆల్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ట్యాగ్ తెలుగు ఛానల్ పీపుల్కి నేను ఒకటే చెప్పగలుగుతాను, ఎవరైతే రాజువేడ్స్ రాంబాయి ఇంకా చూడలేదో ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా చూడండి. ఆల్రెడీ ఉన్న యూట్యూబ్లో ఉన్న సిరీస్లో చూడండి. చాయ్ బిస్కెట్ అని ఇంకో దాంట్లో ఒక మినీ సిరీస్ చేశాను, అది కూడా చూడండి. అండ్ ఏ ఉన్నా నన్ను అన్నీ చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ట్యాగ్ తెలుగు అండ్ థ్యాంక్ యూ సార్.
ఒక్క క్వశ్చన్ మర్చిపోయాను. ఎస్ సార్. పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటే మీరు? ఎస్ సార్, ఐఎమ్ ఎ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఫర్ సార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఏం చూసారు? మొత్తం అన్ని సినిమాలు చూసారు ఆయన? అన్నీ చూసాను సార్. అన్ని ఏది నచ్చింది అందులో మీకు? టాప్ 5 పవన్ కళ్యాణ్ గారి దాన్ని ఏమేమి సినిమాలు చెప్తారు వరుసగా? టక్ 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 టక్. తొలి ప్రేమ సార్, బంగారం సినిమా కూడా ఇష్టం సార్ నాకు, బద్రీ ఇష్టము, అండ్ పంజా సినిమా ఇష్టము, అండ్ బాలు సినిమా కూడా ఇష్టం సార్, గబ్బర్ సింగ్ కూడా ఇష్టం, ఇంకొన్ని ఉన్నాయి సార్. బట్ నాకు చాలా ఎక్కువ నచ్చేది అయితే తొలి ప్రేమ అండ్ పంజా చాలా బాగా అనిపిస్తుంది సార్ నాకు. ఆ స్టైలైజ్డ్ మేకప్ అంటే మేక్ ఓవర్, అది సినిమా హిట్ సంబంధం లేదు. ఎస్ సార్, అప్పటిదాకా అసలు బియర్డ్ ట్రెండే లేదు సార్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది బియర్డ్ ట్రెండ్. ఓకే, హీరోలు ఎంత నీట్ గా ఉండేది, ఆ ట్రెండ్ తీసేసారంటారా? ఎస్ సార్. గబ్బర్ సింగ్ కూడా సార్, గబ్బర్ సింగ్ అయితే ఒక 16 సార్లు చూసాను సార్ నేను. పవన్ కళ్యాణ్ అంత బిగ్గెస్ట్ ఫ్యాన్? వెరీ బిగ్ ఫ్యాన్ సార్, వెరీ బిగ్ ఫ్యాన్. ఆయన ఇప్పుడు అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళారని ఏమన్నా ఫీల్ అయ్యారు? లేదు సార్, లైక్ అలాంటి వాళ్ళు ఇంకా వస్తే ఇంకా 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 మంచిది సార్. జనాలు ఈజ్ ఎ పీపుల్స్ లీడర్ సార్. ఆయన ద వే ఆఫ్ ఆలోచన కూడా చాలా గొప్పది సార్ దాన్ని. ఇదండి, కొత్తగా వచ్చాడు రావడంతో ఇక్కడ పాతేసుకున్నాడు. లోపల అండర్ గ్రౌండ్ వేస్తూనే ఉన్నాడు. పైకి ఎప్పటికి వస్తాడు, ఇంకా ఏ రేంజ్కి వస్తాడు? ఇప్పటికైతే ఒక 5 ఫ్లోర్లు అయిపోయినాయి. ఎన్ని ఫ్లోర్లు కడతాడో చూద్దాం. అంత గొప్పగా అతని ఎంట్రీ ఉండింది, అతని బ్లాక్ బస్టర్ సక్సెస్ ఉంది. ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ గురించి ఎప్పటికప్పుడు మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాను టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల్. థ్యాంక్ యూ. Hi guys, do subscribe Tag Telugu and like, share, subscribe and comment and encourage new talent, Anna. Thank you sir.